ఓకేనా స్టార్ట్ చేద్దాం నరేందర్ రాలే నరేందర్ వస్తే స్టార్ట్ ఓకేనా అన్నా అన్నాలు ఓకేనా రెడీయా తమ్ముళ్ళు బ్రదర్ వద్దా మైక్ వద్దానే ఏం మైక్ లేకపోతే రాదు వాళ్ళకు రావాలి మీకు రావాలి ఈడ పెట్టండి మీరు అది బాక్స్ లేదా తక్కువనే పెట్టే ఇప్పుడు ఒక్కసారి చూడండి డిస్టర్బెన్స్ అవుతుందా రాదు మాకు రాదు అట్లా ఇప్పుడు ఒక నిమిషం అందరు మాట్లాడేది ఉన్నది దయచేసి బాక్స్ ఆడ పెట్టిస్తాను బాక్స్ దేవా వస్తుందా దేకే రాదు బాక్స్ రాదు బై బాక్స్ రాదు వేరే ఎవరైనా కార్లో ఉంటుంది కదా వస్తుందా పోనీ ఓకే కార్లో బాక్స్ ఉన్నది అందరు ఎక్కువ వచ్చినట్టు అనిపించట్లేదు వచ్చింది అందరు వచ్చింది ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మీయ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఫోటోగ్రాఫర్స్ కెమెరామెన్ సోదరులకి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమంలో నాతో పాటు గౌరవ మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, పెద్దలు సోదరులు ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సోదరులు శ్రీనివాస్ రెడ్డి గారు, ఆత్మీయ సోదరులు జనగాం శాసనసభ్యులు పెద్దలు పల్ల రాజేశ్వర రెడ్డి గారు, ఆత్మీయ సోదరులు మాజీ శాసనసభ్యులు ధర్మారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు దండ్ర వెంకటరామరెడ్డి గారు, సుందర్ రాజు గారు, చైర్మన్ మాజీ చైర్మన్ సోదరులు వాసుదేవరెడ్డి గారు, ఆత్మీయ సోదరులు మాజీ శాసనసభ్యులు శంకర్ నాయక్ గారు, ఆత్మీయ సోదరులు రాష్ట్ర మాజీ చైర్మన్ వెంకన్న గారు, మాజీ కూడా చైర్మన్ టీజే రాష్ట్ర అధ్యక్షులు సోదరులు మరి యాదవ్ రెడ్డి గారు, భరత్ కుమార్ రెడ్డి గారు, బండి రజనీకాంత్ గారు, మిగతా మైనార్టీ నాయకులు, మిగతా ఆత్మీయ పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మీ ద్వారా ప్రజలకు కొన్ని విషయాలు వాస్తవాలు చెప్పాలనే సంకల్పంతో మేమందరం కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ప్రెస్ మిత్రులందరూ కూడా విజ్ఞప్తి, అందరం కూడా కొన్ని ముఖ్యాంశాలు ప్రజలకు తెలియవలసిన వాస్తవాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాం, దయచేసి ప్రసారం చేయాలని కోరుకుంటూ, రేపు కొన్ని ప్రారంభోత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారని పత్రికలలో చూడటం జరిగింది. అందులో ఎన్నడూ కూడా పట్టించుకొని వ్యక్తి గురించి కానీ ఎన్నడూ కూడా పట్టించుకొని కాళోజీ కళాక్షేత్రం కానీ దాన్ని ప్రారంభోత్సవానికి రావటం, కొంతమంది అవాస్తవాలు దానికి సంబంధం లేని వ్యక్తులు కూడా గొప్పగా చెప్పుకోవటం ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. అందుకే కాళోజీ కళాక్షేత్రం ఏ తీరుగా ఏర్పడ్డది, దాన్ని నిధులు ఎవరు కేటాయించారు, 95% పూర్తిగా ఎవరి హయాంలో అయిందనే విషయాలు మీ అందరికి కూడా తెలియాలనుకుంటున్నా. వాస్తవంగా మన అందరికి కూడా తెలుసు, కాళోజీ నారాయణరావు గారు మరణించినప్పుడు 2002లో వారు మరణించడం జరిగింది. అప్పుడు చంద్రబాబు సమైక్య రాష్ట్రంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండే. సరే,
తెలంగాణ వాదాన్ని కానీ తెలంగాణ ప్రజలను కానీ తెలంగాణ కవులను కానీ తెలంగాణ కళాకారులు కానీ ఏనాడు కూడా చంద్రబాబు పట్టించుకోలేదు. మేము కూడా తెలంగాణ ప్రజలు కూడా ఆయనను పట్టించుకోక పక్క రాష్ట్రానికి పోవడం జరిగింది. సరే 2 ఏళ్ళు ఆయన ఉండే. ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏనాడు కూడా కాళోజీ గురించి ప్రస్తావించలేదు, కాళోజీ గురించి ఆలోచించలేదు. రాబోయే తరాలకు కాళోజీ చరిత్రను చెప్పేదానికి ఏమాత్రం కూడా మరి వారు ప్రయత్నం చేయలేదు. సరే, దేవుని అనుగ్రహం, మీ అందరి సహకారం, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యునిగా నేను 2009లో ఎన్నికైన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కవులు కళాకారులు, కాళోజీ మిత్రమండలి, కాళోజీ ఫౌండేషన్ పెద్దలందరూ కూడా కలిసి రాబోయే తరాలకు కాళోజీ చరిత్ర తెలియజేయాలి. మాకు ప్రభుత్వం నుంచి 300 గజాల స్థలం కావాలని చెప్పి వారు మొరబెట్టుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వరకు, అంటే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండే, 3 సంవత్సరాల పాటు 2010 నుంచి 2013 వరకు 3 సంవత్సరాల పాటు 300 గజాల కోసం 3 ముఖ్యమంత్రులను కలవటం జరిగింది. ఏ ముఖ్యమంత్రి కూడా కాళోజీ గురించి శ్రద్ధ పెట్టలేదు, ఆలోచన చేయలేదు, స్థలం ఇవ్వలేదు. ఆ సందర్భంలో కొన్ని టీవీ ఛానళ్లు ప్రసారించినటువంటి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆనాటి ఉద్యమ నేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కవులను కళాకారులను మనం పిలిపించి కాళోజీ గారికి ముష్టి 300 కాదు, బ్రహ్మాండంగా 3 ఎకరాలలో నిర్మాణం చేద్దామని చెప్పి సమైక్య రాష్ట్రంలో వారు మాట ఇవ్వడం జరిగింది. ఆ తదుపరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడికి వచ్చి తానే స్థలం మరి పరిశీలించి బ్రహ్మాండమైనటువంటి మరి దేశంలోనే బ్రహ్మాండమైనటువంటి కళాక్షేత్ర నిర్మాణం కోసం ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆర్కిటెక్ట్తో డిజైన్ చేయించి నిధులు కేటాయించడం జరిగింది. ఇదే కాకుండా కాళోజీ గారికి తగ్గట్టుగా వారి జయంతిని పురస్కరించుకొని అధికార భాషా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా కాళోజీ గారి పేరిట హెల్త్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా జయంతి వర్ధంతులు కూడా అధికారికంగా చేయాలని చెప్పి మరి ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఇవన్నీ కూడా చేసిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. కాళోజీ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం, కాళోజీ గారు బలంగా కోరుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ గారు పాటుపడినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. మరి ఆ తదుపరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమిస్తున్నటువంటి ఉద్యమకారుల పైన ఒక వ్యక్తి తుపాకీ గురి పెడితే నేనేం తక్కువ కాదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక తెలంగాణ వ్యతిరేకి అయినటువంటి తెలంగాణ ఉద్యమకారుల పైన తుపాకులతో కాల్చినటువంటి వ్యక్తులు ఈ ఇద్దరు చేతుల పైన అది ప్రారంభిస్తుంటే కాళోజీ గారి ఆత్మ ఘోషిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తున్నాం. మీ కాంగ్రెస్ హయాంలే కదా, మీ కాంగ్రెస్లో జరిగినటువంటి బూట ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా కాళోజీ గారు గలం విప్పిన విషయం తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. మీ పాలనలో ప్రజా వ్యతిరేక చర్యలు, ప్రజలకు అన్యాయం జరుగుతుంటే నా గొడవలో ప్రస్తావించిందంతా కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగానే కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదో వారు రాసినటువంటి నా గొడవ పుస్తకాన్ని ఫోటో షోల కోసమో పట్టుకోవటం కాదు. వాస్తవంగా కాళోజీ గారి గొడవ వింటే ఆ గొడవలంతా కూడా కాంగ్రెస్ పాలనలో జరిగినటువంటి
అన్యాయాల గురించే ప్రస్తావించారు. కాళోజీ గారు బతికినప్పుడు ఏ రోజు కూడా మీరు వారికి గౌరవించలేదు. ఎమర్జెన్సీ చీకటి రోజులను వారు ప్రస్తావించి ఎమర్జెన్సీకి వత్తాసు పలికినటువంటి సమైక్య రాష్ట్రమైన ముఖ్యమంత్రి వెంకటరావుకు పోటీగా కాళోజీ గారు నిలబడితే బతికినన్ని రోజులు ఆయనను ఇబ్బంది పెట్టారు. మరణించిన తర్వాత ఆయన గౌరవించలేదు. వారి మీద ఉన్నటువంటి గౌరవంతో, వారి మీద ఉన్నటువంటి అభిమానంతో వారి పేరిట కళాక్షేత్రం నిర్మాణం చేస్తే కొన్ని టెక్నికల్ కారణంగానో, అప్పుడున్నటువంటి ప్రపంచాన్ని కుదిపేసినట్టు కరోనా కారణంగానో 95% పూర్తి చేసి ఎన్నికల కోడ్ వచ్చిందని ఆపితే దానికి రంగులేసి సున్నాలేసి అద్దాలద్ది ఒక 4 పూలకు కుండీలు పెట్టి దాన్ని మేమే చేసినామని గొప్పగా చెప్పుకుంటుంటే ప్రజలు నవ్వుతున్నారు. దయచేసి కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా, కాంగ్రెస్లో ఉన్నటువంటి తెలంగాణ వాదులతోనైనా చేయించండి. ఇంకా జీవన్ రెడ్డి లాంటి సారులతోనో లేక పొన్నం ప్రభాకర్ గారితోనో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలంగాణ వాదాన్ని వినిపించినట్టు వాళ్ళతోనే చేయించండి తప్ప తెలంగాణ వాదుల పైన తుపాకీ గురిపెట్టిన వాళ్ళతోనో తెలంగాణ వాదులను తుపాకీ గుండ్లతో కాల్చిన వారితోనో దయచేసి ఆ ప్రారంభోత్సవంలో పాల్పంచుకోవద్దని చెప్పి మరి ప్రజల తరఫున కౌల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు మొత్తం పూర్తి చేసి పనులకు కేవలం సున్నాలు చేసి మేమే గొప్ప చెప్పుకుంటున్నాం. మొన్నటికి మొన్న మరి గత ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేస్తే నియామక పత్రాలు ఇచ్చి మేమే ఇప్పించినామని ఉద్యోగాలు కూడా గొప్ప చెప్పుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పనులను వీరి వేషాలను చూసి మరి ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. దయచేసి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు మానుకోవాలని చెప్పి కాంగ్రెస్ వాళ్లకు విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు సోదరులు శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్సీ గారు మాట్లాడిస్తున్నట్టు కోరుతున్నారు. ఈరోజు ఈ పత్రికా మీడియా సమావేశానికి వచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా రేపు విజయోత్సవ సభ అని సంవత్సరం కాలంలో మేము చాలా సాధించాము, 10 ఏళ్లలో మేము 10 ఏళ్లలో మీరు సాధించలేనిది సంవత్సరంలో మేము ఏదో పొడిచిపెట్టామని రేపు సమావేశానికి వచ్చి విజయోత్సవాలు చేసుకోబోతున్న రేవంత్ రెడ్డి సర్కారు ఒకసారి ఆలోచించాలి. 10 సంవత్సరాల్లో మేము అద్భుతమైన అభివృద్ధి చేస్తే మీరు ఈ 10 నెలల్లో విధ్వంసం సృష్టించారు. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ ఒక్క పని అయినా ఏ ఒక్క రూపాయి అయినా ఇప్పటి వరకు మీరు శాంక్షన్ ఇచ్చారా? అందరం కూడా సరే ఒక్కొక్క సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం కాబట్టి నాకు ఇచ్చిన 2 సబ్జెక్టులు మెడికల్ హెల్త్ కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ యొక్క వరంగల్ ఉమ్మడి జిల్లా హన్మకొండ వరంగల్ హెల్త్ సెంటర్గా ఉండాలని ఇక్కడ 1500 కోట్లతోటి ఎంజేఎం హాస్పిటల్ పక్కన అప్పుడున్నటువంటి సెంట్రల్ జైలును తరలించి అక్కడున్న స్థలంలో 1500 కోట్లతోటి తెలంగాణలోని అతిపెద్ద ఆసుపత్రిగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని కేసీఆర్ గారు 1500 కోట్లు పెట్టి నిధులు పెట్టి శాంక్షన్ చేసి దాదాపు 80% కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేస్తే మీరు మిగిలిన 20% కంప్లీట్ చేయడానికి ఒక్క రూపాయి కేటాయించకుండా దాటిపైన చేస్తూ కట్టుతున్నటువంటి సంస్థ ఎల్ఎన్టీ సంస్థ లాంటి వాటిని కూడా మీరు ఒక్క రూపాయి చెల్లించకుండా వాళ్ళను వేధిస్తూ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చాల్సిన హాస్పిటల్ ప్రతి ఒక్క స్పెషాలిటీ ఏదైతే పెద్ద హాస్పిటళ్లలో లేని ఫెసిలిటీస్ అన్ని కూడా మన యొక్క ఈ సూపర్ స్పెషాలిటీ ఎంజేఎం హాస్పిటల్ దగ్గర కేసీఆర్ గారి నాయకత్వంలో తీసుకొస్తే దాన్ని పూర్తి చేయలేదు. దానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు, ఒక్క రూపాయి కూడా దాన్ని పట్టుకొచ్చలేదు. మార్చి వరకు మీరు టైం ఇచ్చాము. మార్చి తర్వాత తప్పకుండా
ఆ హాస్పిటల్ పూర్తి చేయకపోతే మీ వెంటబడతాం, వేటాడతాం, ధర్నాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈ ఉమ్మడి జిల్లాలో 6 జిల్లాలు చేస్తే 6 మెడికల్ కాలేజ్ కేసీఆర్ గారు ఇచ్చారు. మీరు ఒక్కటన్నా చేశారా? 6 మెడికల్ కాలేజీలకి మెడికల్ కాలేజీలు చదివిస్తే దానికి ₹1 కూడా మెడికల్ కాలేజీలు కట్టడానికి ₹1 నిధులు కూడా విడుదల చేసలేరు. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో 50 నుంచి 100 పడకల హాస్పిటల్ కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది. దానికి కూడా హాస్పిటళ్లకు నిధులు కేటాయిస్తే ₹1 కూడా వాటిని కూడా కేటాయించలేదు. అదేవిధంగా ఈ హాస్పిటల్లో కూడా మందులు లాస్ట్కు పారాసిటమాల్, డోలో 650 అట్లాంటి వాటి మందులను కూడా మీరు అందుబాటులో ఉంచకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు, హాస్పిటల్లో ఇబ్బంది పెడుతున్నారు. మీరు కూడా ఏ ఒక్క పని కూడా హాస్పిటల్కి సంబంధించి ప్రజల యొక్క ఆరోగ్యం గురించి ఏ ఒక్క శ్రద్ధ కానీ ఒక మీటింగ్ కానీ చేయలేదు. రెండో విషయం, ముఖ్యంగా మన భద్రకాళి టెంపుల్ మన యొక్క మాడ వీధుల గురించి చెప్తున్నారు. మాడ వీధులు సంవత్సరంన్నరైంది, మీరు అందరూ సాక్ష్యం. 30 కోట్ల రూపాయలు మేము తీసుకొస్తే 10 కోట్లు కూడా 20 కోట్లు సీఎం గారు SDA ఫండ్ తీసుకొచ్చినాం. 30 కోట్లు తీసుకొస్తే ఇప్పటి వరకు టెండర్ పెట్టింది మా ఆయంలో పెట్టిన 8 కోట్లు తప్ప ఇంకా 20 కోట్లకు అతుపది లేదు, ప్లాన్ లేదు. దమ్ము ఉంటే రేపు మీరు ఇక్కడికి వస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు, ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వస్తున్నారు. మీరు 100 కోట్ల రూపాయలు భద్రకాళి అమ్మవారికి క్లియర్ చేయండి. 4 గోపురాలుగా పెట్టినాం. 4 గోపురాలు మేము డ్రాయింగ్ చేసి పెట్టినాం. అట్లే దేవుని యొక్క ప్రహారీ, అమ్మవారి యొక్క ప్రహారీ కూడా మేము క్రియేట్ చేసి పెట్టినాం, దాన్ని తయారు చేసి పెట్టినాం. మీరు దమ్ముంటే రేపు 100 కోట్లు రేపు రేవంత్ రెడ్డి సర్కార్తో రేపు జీవో తీసుకురావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ నా నాయకులు కానీ ఇక్కడ మీరు ఉన్నారు కానీ దయచేసి మీరు మాడ వీధులకు మీరు చేసింది ఏమీ లేదు. మేము చేసింది తప్ప ఇప్పటి వరకు ₹1 శాంక్షన్ చేసింది లేదు. అదేదో మాడ వీధులు మీరు చేసినట్టు, మీరేదో తీసుకొచ్చినట్టు, మీరేదో అదేనట్టు చాలా మీరు బిల్డప్ ఇస్తున్నారు. మీరు ఏమీ చేయలేదు. దానికి మీరు అమౌంట్ అది చేయాలి. అదేవిధంగా మీరు దేనికి ఉత్సాహాలు చేస్తున్నారు, ఏం సాధించారని సంబరాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పడి సంవత్సరం కావాల్సిన సందర్భంలో మీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు వరంగల్ సభ, అసలు ఎందుకు ఈ ఉత్సవాలు? సంవత్సరం గడవక ముందే 600 పైగా రైతులు చనిపోయారు, అందుకు ఉత్సవాలు చేస్తున్నారా? మహిళలపై 130 మంది అత్యాచారాలు జరిగాయి, దానికి విజయోత్సవాలు చేస్తున్నారా? 87 మంది ఆటో డ్రైవర్లు చనిపోయారు, దానికి విజయోత్సవాలు చేస్తున్నారా? 26 మంది చేనేత కార్మికులు చనిపోయారు, దానికి ఉత్సాహాలు చేస్తున్నారా? పురుగుల అన్నం విషాహారం తిని 100 మంది విద్యార్థులు ఆసుపత్రుల పాలైతే దానికి విజయోత్సవాలు చేస్తున్నారా? ఆసుపత్రులు మందులు లేక మంది ఇబ్బంది పడుతున్నందుకు విజయోత్సవాలు చేస్తున్నారా? రైతు రుణమాఫీ పూర్తి చేయనందుకు చేస్తున్నారా? రైతు బంధు ఇయ్యనందుకు చేస్తున్నారా? రైతు భరోసా ఇయ్యనందుకు చేస్తున్నారా? ఏపీ పోలీస్ విధానం తీసుకువస్తామని చెప్పి ఏపీ పోలీస్ ఏక్ పోలీస్ విధానం తీసుకువస్తామని చెప్పి తీసుకురాకుండా కానిస్టేబుల్ మోసం చేసినందుకు విజయోత్సవాలు చేస్తున్నారా? గ్రూప్ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు 2 లక్షల ఉద్యోగం సంవత్సరం లోపలే ఇస్తామని చేసినందుకు విజయోత్సవాలు చేస్తున్నారా? కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి ఇవ్వనందుకు విజయోత్సవాలు చేస్తున్నారా? స్కాలర్షిప్లు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నందుకు విజయోత్సవాలు చేస్తున్నారా? తమ ఇల్లు కూలగొట్టి కన్నీరు వినిపిస్తున్న మూసి బాధితులను చూసి విజయోత్సవాలు చేసుకుంటున్నారా? హైడ్రాతోటి మధ్యతరగతి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నందుకు విజయోత్సవాలు చేసుకుంటున్నారా? ఉద్యోగులకు 5 DAలు ఇస్తా అని చెప్పి 1 DAతో ఇచ్చి ఏనాటిగా మోసం చేసినందుకు మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నారా? అల్లుడు కోసం ఫార్మసిటీ నిర్మాణం కోసం ప్రజల యొక్క పేద భూములు గుంజుకొని వాళ్ళని కొట్టినందుకు విజయోత్సవాలు చేసుకుంటున్నారా? ప్రజలకి ఏం జరిగిందని మంచిగా చేసుకుంటున్నారు. 85,000 కోట్ల అప్పులు తీసుకొచ్చినందుకు విజయోత్సవాలు చేసుకుంటున్నారా? 2500 మహిళలకు ఇస్తా అని చెప్పి ప్రతి నెల ఇస్తా అని చెప్పి మోసం చేసినందుకు ఇస్తున్నారా? సంక్షేమ హాస్టల్లో కనీసం భోజనం సరిగా అందించలేకపోతున్నందుకు ఇస్తున్నారా? ఎన్నో ఉన్నాయి మీరు చెప్పాలంటే మీ గురించి. కాబట్టి దేనికోసం చేస్తున్నారు? ఈ సందర్భంగా రేపు మహిళా సభలో వస్తున్న సభకు మహిళలందరూ కూడా మీరు నిలదీయాలి. 2000 పెన్షన్ని 4000 చేస్తున్న మహిళలకి ఇయ్యనందుకు చేస్తున్నందుకు మీరు ప్రశ్నించాలి. రేపు 2500 రూపాయలు మాకు ఎందుకు ఇయ్యలేదో ప్రశ్నించాలి. ఇక్కడికి వచ్చే మహిళా సంఘాల వాళ్ళందరూ కూడా దయచేసి ఆలోచించాలి. ఈ రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న మోసాలను మీరందరూ కూడా రేపు వచ్చే సభలో నిలదీయాలని సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ మీరు వరంగల్ జిల్లాకి ఏమీ చేయలేదు. ఒక్క మంత్రి అన్న ఒక్క కాన్స్టిట్యున్సీకి పోయిరా? ఒక్క మంత్రి ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీకి పోయే పరిస్థితి ఉందా? సీతక్క ములుగు కాన్స్టిట్యున్సీ దాటి రాదు. ఇక్కడ కొండ సురేఖ వరంగల్ కాన్స్టిట్యున్సీ దాటి పక్క కాన్స్టిట్యున్సీకి రాదు. మీ మంత్రుల దగ్గరికి మీ ఎమ్మెల్యేలు పోరు, మీ ఎమ్మెల్యేల దగ్గరికి మీ మంత్రులు రానియరు. ముఖ్యమంత్రి వస్తే ఎమ్మెల్యేలు రారు.
ముఖ్యమంత్రి వచ్చిన ఎమ్మెల్యేలు రారు. ఇట్లాంటి ప్రభుత్వం. ఒక ముఖ్యమంత్రి వస్తే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు పోరు, ఇక్కడున్న అక్కడి నుంచి నర్సంపేట ఎమ్మెల్యే ఎవరు, ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు, ముఖ్యమంత్రి వస్తే పోరు. మంత్రులను రారు. మంత్రులు ఉన్నారా లేరా? అసలు మంత్రులు అనేటువంటి ఒక కాన్స్టిట్యూన్సీకి మాత్రమే పరిమితమా? ఓన్లీ ములుగుకి ఓన్లీ వరంగల్కే పరిమితమా? అసలు ఎమ్మెల్యేలు ఎందుకు మంత్రులను రానియరు? ఎమ్మెల్యేలు ప్రజల దగ్గరికి పోరు. ఇదేం ప్రభుత్వం? మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మంత్రి, ప్రతి కాన్స్టిట్యూన్సీలో ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని సౌకర్యాలు చేశారు. ఈ 10 నెలల్లో ఎవరైనా హానీమూన్ పీరియడ్ ఉంటుంది, మంచిగా గెలిచిన ఉత్సాహంలో ప్రజలు ఎక్కువ కలిసే అవకాశం ఉంటుంది. కానీ ఎవరిని ఎవరు కలవరు, ఎవరిని ఎవరు పట్టించుకోరు. అసలు మాకెందుకు మీరు ఎమ్మెల్యేలా? ఓన్లీ మీరు వచ్చి ఇది మీ సొంత పనులు చేసుకోవడానికి ఎమ్మెల్యేలు అయ్యారా? ఇది ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలి. ఖచ్చితంగా రేపు వచ్చే ప్రజలందరూ కూడా, మహిళలందరూ కూడా రేపు మహిళా సభ కాబట్టి దయచేసి మీకు జరుగుతున్న అన్యాయాన్ని వీలైతే మీరు అక్కడ నిలదీయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇప్పుడు జనగాం శాసనసభ్యులు పల్ల రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడుతున్నారు. నమస్కారం. నా రాజ్యాల పార్టీ పెద్దలు, అదేవిధంగా ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం అయిపోయిన సందర్భంగా విజయోత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి దాని వేదికగా వరంగల్ అనేది నిర్ణయించుకొని ఇక్కడ కూడా రైతుల కోసం అని చెప్పేసి ముందు మీటింగ్ పెట్టిండ్రు. ఇలా రైతులను పిలిస్తే వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మహిళలందరినీ కూడా పోగేసి, అది కూడా ప్రభుత్వం ఖర్చుతో, ఒత్తిడితో, మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం కూడా గ్రామానికి పంపి వాళ్ళందరినీ కూడా మహిళల్ని బతిలాడుతున్నారు. మాకు రైతులు వచ్చేటట్టు లేరు, రైతులు వస్తే కూడా మమ్మల్ని ఎదుగుతారు కాబట్టి ఆ మహిళా సంఘాలకు ఏదో ఇస్తామని చెప్పేసి చెప్తేనే వాళ్ళు వస్తారనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా రేపు మహిళలు మాత్రమే అని చెప్పేసి ప్రభుత్వ ప్రోగ్రాం ఒకటి పెట్టి అందులో మా యొక్క విజయోత్సవాలని చెప్పేసి ఇక్కడికి రేవంత్ రెడ్డి తన యొక్క అహంకారపూరితమైన మంత్రివర్గాన్ని తీసుకొని ఇక్కడికి వస్తూ ఉన్నాడు. మేము ఇలా ఇక్కడ వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అంతకుముందు రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడి రైతుల కోసం డిక్లరేషన్ ఇచ్చిందో దాని వరకే మాట్లాడతా. రైతులు బాగా కావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి, ఆ కాంగ్రెస్ పార్టీ ఏమేం చేస్తుంది, ఇంతకుముందు ప్రభుత్వం కంటే భిన్నంగా ఏం చేస్తుందని వాళ్ళు చెప్పింది. ఇక్కడున్న ప్రెస్ మిత్రులందరూ కూడా తెలుసు. నేను అన్ని వివరాలు మాట్లాడే ముందు వాళ్ళు ఏం మాట్లాడిండ్రో కూడా నేను ఖచ్చితంగా, రుణమాఫీ మీద వాళ్ళు ఏం మాట్లాడిండ్రు, రైతు బంధును రైతు భరోసా ఎట్లా చేస్తా అన్నారు, ఇవాళ కౌలు రైతులకు కూడా రైతు బీమా ఇస్తామని ఏ విధంగా చెప్పిండ్రు, ఎంఎస్పీ ధర అన్నిటి కూడా ఇస్తూ వరి ధాన్యానికి 500 బోనస్ ఇస్తామని చెప్పేసి చెప్పిండ్రు, అదేవిధంగా పంటల బీమా చేస్తామని చెప్పిండ్రు. వాళ్ళు చేసిన తీర్మానాల్లో ఒక్కటైనా అమలు చేసినా అని చెప్పేసి నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా. దయచేసి రాష్ట్ర రైతాంగం కానీ, వరంగల్ జిల్లా రైతాంగం కానీ, ప్రజలు కానీ దయచేసి ఆలోచించవలసిందిగా కోరుతున్నా. ఒక్కటి కానీ వాళ్ళు చేసినట్టు చూపించినట్లయితే మేమే తప్పని చెప్తాం. ఒకవేళ వాళ్ళు ఈ సంవత్సర కాలంలో వాళ్ళు చెప్పింది చేయపోయినట్లయితే ఇప్పటికైనా ఈ యొక్క సభ ద్వారా ప్రజలకు క్షమాపణ చెప్పాలి, రైతులకు క్షమాపణ చెప్పాలి. వాళ్ళు ఏదైతే వాళ్ళు ఇంతకుముందు చేస్తామని చెప్పి చేయలేదో వాటన్నిటిని కూడా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వాళ్ళ డిక్లరేషన్ కొన్ని నేను ఖచ్చితంగా మీకు నేను చూపించదలుచుకున్నా. వాళ్ళు రైతు రుణమాఫీ మీద వాళ్ళు ఏం మాట్లాడినో చూడాలి. రుణమాఫీ చేసిన వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తారు. ఎంబడ బ్యాంకు రుణలక్ష్యం చేసుకుంటే జనవరిలో డిసెంబర్ 9 నేను రాగానే మాఫీ చేస్తాను. ఇలా చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నారంటే రుణమాఫీ చేసిన ఓట్లు కాకపోతే నేనేం చెప్తున్నానంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడ మళ్ళీ రుణలక్ష్యం రుణం తెచ్చుకొని డిసెంబర్ 9 నేను మాఫీ
రైతు రుణమాఫీ మీద 2 లక్షలు చేస్తా 42 లక్షల మంది రైతులకు ఉన్నది 40,000 కోట్లు అవుతుందని చెప్పేసి వాళ్ళు మొత్తం కూడా అన్ని పేపర్లు కూడా రాసినాయి. కానీ క్యాబినెట్కి వచ్చేసరికి దాన్ని ఏం చేశారు, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్లో 40,000 కోట్లు చెల్లించాలని చెప్పి దాన్ని క్యాబినెట్ మీటింగ్ వచ్చేసరికి 31,000 కోట్లు చెల్లించాలని చెప్పేసి తీర్మానం చేసిండ్రు. క్యాబినెట్లో తీర్మానం చేసిండ్రు. అసెంబ్లీకి వచ్చేసరికి బడ్జెట్లో వాళ్ళు పెట్టింది 27,000 కోట్లు. కానీ వాళ్ళు 3 సార్లు బీఆర్ఓ ఇచ్చి వాళ్ళ మేము ఇస్తామని చెప్పింది 17,000 కోట్లు. వాళ్ళ యొక్క ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఇప్పటికే చెప్తున్నారు 31,000 కోట్లు ఇవ్వాలి, 42 లక్షల మంది రైతులకు ఇవ్వాలి, 2 లక్షల పైన ఉంటే చేయండి, మీరు కట్టండి అని చెప్పేసి అనేక మంది లక్షలాది మంది రైతులు ఇవాళ 2 లక్షల పైన ఉన్న వాళ్ళు ఆ డబ్బులు కూడా కట్టి మిత్తి కట్టి ఇవాళ ఎదురు చూస్తున్నారు. మీరే చెప్తున్నారు 40% ఇప్పటిదాకా కాలే, 20 లక్షల మంది రైతులకు కూడా రాలే, 22 లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు. దరిదాపుగా ఇంకా 15,000 కోట్లు రుణమాఫీ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా అది ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆ రైతు రుణమాఫీ ఎవరికైతే మిగిలిపోయినదో నువ్వు ఒట్లేసి తిట్టి ఇవాళ మొత్తం కూడా ఎన్నికల ముందు, పార్లమెంట్ ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు చెప్పినవో నీ విజయోత్సవ సభలో ఇప్పటికైనా క్షమాపణ చెప్పి మిగతా రైతులందరికీ కూడా రుణమాఫీ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అంతేకాదు రైతు బంధు ఇస్తానని చెప్పిండు, రైతు బంధు ఇస్తానని చెప్పేసి ఇంకేం మాట్లాడిండు, అందులోనే క్లియర్గా చెప్పిండ్రు వాళ్ళు ఇవన్నీ కూడా రైతు వేదికలు ఇక్కడనే జరిగినాయి. ఇక్కడ ఈ విధంగా అన్ని విషయాల మీద రుణమాఫీ ఇయ్యలే, రైతు బంధు ఇయ్యలే. మేము అవలాగాలమా, దీవానాగాలమా, మాకు మెదడు లేదా, మాకేం లేదా అని చెప్పేసి అన్నాడు. నీకు మెదడు ఉందా లేదా, నువ్వు దివానా కాదువా కాదా, సంవత్సరం తర్వాత రైతులు గుర్తిస్తున్నారు. రైతు బంధు ఇవ్వకుండా రైతు భరోసా 15,000 కోట్లు 15,000 ఎకరానికి ఇస్తామని చెప్పిండు, ఇవ్వలేదు. ముందు నువ్వు క్షమాపణ చెప్పి రైతు బంధు వెంటనే వేసి ఆ తర్వాత నీ విజయోత్సవాలు చేసుకోమని చెప్పి నేను కోరుతున్నా. కౌలు రైతులకు కూడా రైతు బీమా ఇస్తా అని చెప్పిండు, కౌలు రైతులకు రైతు బీమా ఇస్తా అని చెప్పిండు, ఇవ్వలేదు. పంటల బీమా కేసీఆర్ గారు చేయట్లేదు, ఆ పంటల బీమా నేను చేస్తా. ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా యోజనలో మేము పార్టిసిపేట్ చేస్తాం. ఈ ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం చేయట్లేదు అన్నాడు. ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా యోజనలో పార్టిసిపేట్ చేయలే. ఈ సంవత్సర కాలంలో ₹1 కానీ 1 ఎకరానికి కానీ పంటల బీమా కింద డబ్బులు ఇవ్వలే. అన్ని మాయ మాటలు, మోసపు మాటలు, అబద్ధ మాటలు, అసత్యాలు. అంతేకాదు ఇవాళ రైతాంగానికి సంబంధించిన రుణమాఫీ ఫెయిల్, రైతు బంధు ఇస్తానని చెప్పేసి ఇవ్వలే, రైతు బీమా కూలీలకు, రైతు కూలీలకు అందరు కూడా ఇస్తామని చెప్పేసి ఇవ్వలే, పంటల బీమా చేస్తానని చెప్పిండు, చేయలే. ఇక నిన్న ఆయన మాట్లాడుతూ చెప్తున్నాడు, మొత్తం కూడా వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నాడు, ఈ దేశంలో అత్యంత ఎక్కువ వరి పంట రేవంత్ రెడ్డి నాయకత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి దున్ని పండించిందట. సిగ్గు శరం ఉండాలి. 2014లో స్థానం ఉన్న తెలంగాణలో ఇవాళ నెంబర్ 1గా లాస్ట్ ఇయర్ వరకే తీసుకొచ్చినాం. పంటల విస్తీర్ణంలో, వరి విస్తీర్ణంలో, వరి ఉత్పాదకతలో 1 ఎకరాకు ఎన్ని క్వింటాలు పండించే దాంట్లో కూడా నెంబర్ 2 వచ్చినాం. విస్తీర్ణంలో నెంబర్ 2గా వచ్చినాం, ఉత్పత్తిలో నెంబర్ 1గా వచ్చినాం. మీరు చేసిన పని ఏం లేదు, చెరువులు బాగు చేసుకున్నాం,
24 గంటల కరెంట్ ఇచ్చినాం, కాళేశ్వరాన్ని కంప్లీట్ చేసుకున్నాం. నిన్న మాట్లాడుతుంటూ సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ట్వీట్ పెట్టిండు, కాళేశ్వరం లేకున్నా ఇవాళ మేము అత్యధిక పంట పండించామని. కాళేశ్వరం అంటే నీకేం తెలుసు? కాళేశ్వరం అంటే ఆలేరులో ఉన్న పంటలు పండడానికి కూడా కావాల్సిన గంధమల్ల కాళేశ్వరంలో భాగమే, బస్వాపురం కాళేశ్వరంలో భాగమే, కొండపోచమ్మ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, అన్నపూర్ణ, మిడ్ మానేర్, లోయర్ మానేర్, ఇవాళ వరంగల్ జిల్లాకు వస్తున్న కాకతీయ కాలువకు వచ్చే నీళ్లు కూడా ఇవాళ ఎల్లంపల్లి ద్వారా వస్తాయి, ఎస్ఆర్ఎస్పి ద్వారా 2 ద్వారా వస్తాయి. వర్షం వస్తే వస్తాయి. కాళేశ్వరం నుంచి అవసరం అనుకున్నాం నింపుకుంటున్నాం. కాళేశ్వరంలో ఏమున్నదో తెలియదు. కాళేశ్వరంలో ఏదో పర్రె వాసింది, చీరిక వాసింది అని చెప్పి సంవత్సరం నుంచి దాన్ని నింపకున్నా కూడా మిగతా ఏదైతే ఉన్నదో దాన్ని నింపుకున్నాం. ఇవాళ ఆ కాళేశ్వరం వల్లనే ఇవాళ కొండపోచమ్మ కింద అయినా, రంగనాయక సింగ్ అయినా, లేకపోతే వరంగల్ జిల్లాలో ఉన్న మిగతా భాగాలైనా, ఇవాళ ఉన్న దేవాదుల్లో జనగామ నియోజకవర్గం, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం, పాలకుర్తి నియోజకవర్గం, మిగతా దగ్గర కూడా ఇలా నీళ్ళు వచ్చినట్టే దేవాదులు కంప్లీట్ చేసుకోవడం వల్లనే. కాబట్టి 2022-23 వరకే 1,00,000 ఎకరాలు కాదు, కోటి, ప్రతి నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలు, కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చింది ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం. కాబట్టి ఇవాళ కాళేశ్వరం లేకుండా పంటలు లేవు. కాళేశ్వరంతోనే మేము పండించిన పంటలు ఇలా పండిస్తా ఉన్నారు తప్ప వేరే కాదు. అదే కాదు, మీ తెలివి ఉన్నట్లయితే ఇలా కల్లాలల్లో మొత్తం కూడా వడ్ల రాసులు పోతున్నాయి. మీరు చెప్పారు 85 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకుంటామని. ఇవాటి వరకు ఎంత తీసుకున్నారో చెప్పిండ్రా? 10 లక్షల మెట్రిక్ టన్నులు కూడా తీసుకోలే. ఒక్కరోజు కూడా ప్రెస్ నోట్ ఇవ్వలే, సమాచారం ఇవ్వట్లే. వాళ్ళు ఇలా 85 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకుంటామని ఇలా 10 లక్షల మెట్రిక్ టన్నులు కూడా ప్రొక్యూర్మెంట్ కాలే. నీ చేతగాని ప్రభుత్వానికి, చేయలేని ప్రభుత్వానికి ఛాలెంజ్ చేస్తున్నాం. దమ్ముంటే ఎన్ని కొన్నారో చెప్పండి. కొన్న దాంట్లో వ్యవసాయ శాఖ మంత్రి చెప్తాడు 60% సన్నాలు వేసినామని. మరి 60% సన్నాలు వేస్తే 10% కూడా నువ్వు కొనలే. ఎందుకు మాయ మాటలు చెప్తున్నారు? ఇవాళ నువ్వు 85 లక్షలు నువ్వు ప్రొక్యూర్ చేస్తావని ఛాలెంజ్ చేస్తున్నా. గత యాసంగిలో, అంతకుముందు యాసంగి కంటే యాసంగిలో పంట తక్కువ మీరు ప్రొక్యూర్ చేసిండ్రు. ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తున్నా, గత వానాకాలంలో ప్రొక్యూర్ చేసిన దానికంటే ఇవాళ నువ్వు ఎక్కువ ప్రొక్యూర్ చేస్తావు. మునగానివైతే చూపించు. సన్న ఓట్లకే ఇస్తాను, ఆ తెలివి కూడా లేదు. కాబట్టి నువ్వు అన్ని రంగాల్లో ప్రొక్యూర్మెంట్లో ఫెయిల్ అయినావు, రైతు బంధు ఇవ్వడంలో ఫెయిల్ అయినావు, రుణమాఫీ చేయడంలో ఫెయిల్ అయినావు. కాళేశ్వరం నీళ్లతోనే, ఇవాళ జల కళతోనే ఇవాళ నువ్వు నీళ్లు కొన్ని చోట్ల ఎత్తిపోయకున్నా కూడా మేము చేసిన ఏదైతే నిర్మాణం ఉన్నదో దాంతోపాటు ఇలా పంట పడుతుంది తప్ప మరొకటి కాదు. నేను ఇంకొక అంశం మాట్లాడి నేను బంద్ చేస్తా. రెండో అంశం, ఇవాళ చాలా మంది ఉద్యోగాలు మేమిస్తే నువ్వు ఇచ్చినావని చెప్పి సిగ్గు లేకుండా చెప్పుకుంటూ ఇలా మహారాష్ట్ర పోయి ఇంకో దగ్గర పోయి చెప్పుకుంటూ చేస్తున్నావు. నువ్వు టీచర్లు అదేవిధంగా మిగతా 2-3 మీటింగులు పెట్టినావు. ఎల్బీ స్టేడియంలో టీచర్లకు పెట్టి టీచర్లతో గొప్పగా మాట్లాడినావు. అదేవిధంగా మొన్న విద్యార్థులతో మాట్లాడినావు. 10 సంవత్సరంలో ఎక్కడా లేని విధంగా ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో, అదేవిధంగా గురుకులాల్లో, రెసిడెన్షియల్ కళాశాలలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 2 లక్షల అడ్మిషన్లు తక్కువైనాయి. 2 లక్షల అడ్మిషన్లు తక్కువైనాయి. సిగ్గుపడు. ప్రభుత్వం చేత కావట్లేనందుకు, ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినందుకు ఇవాళ మొత్తం గురుకులాలకు మొత్తం కూడా రోగాలు అంటుకున్నాయి. 42 మంది విద్యార్థులు చచ్చిపోయినరు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. భోజనం సరిగ్గా పెట్టలేవు, దానికి సిగ్గుపడు. ఆ వైఫల్యాల గురించి ఆలోచించు. విజయోత్సవం కాదు. చివరిగా ఒకటే మాట మాట్లాడతా. ఇవాళ ఈ జిల్లాలో ఉన్న మంత్రులు కానీ, ఈ జిల్లాలో ఉన్న ఇన్ఛార్జ్ మంత్రి కానీ, ఎమ్మెల్యేలు కానీ మొత్తం కూడా ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉన్నారు. కొంతమంది నేను రిటైర్ అవుతున్నా కాబట్టి ఎట్లా సంపాదించుకోవాలని చెప్పేసి ఓరు అటవీ భూములు వెంట పడుతున్నారు, ఇంకోరు గనుల వెంట పడుతున్నారు, ఇంకోరు మొత్తం కూడా మట్టి దోస్తే మట్టి మీద వెంట పడుతున్నారు. మా 70 ఏళ్ళ వయసు అయిపోయింది, మేము సంపాదించుకోలేదని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలు. కొంతమంది నేను మొదటిసారి ఎమ్మెల్యేలు అయినా కాబట్టి ఎమ్మెల్యే అయితే మొత్తం కూడా మళ్ళీ అవుతామో కామో అని చెప్పి వాళ్ళు కూడా మొత్తం మీద
ఊర్ల మీద పడతా ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు తిడతా ఉన్నారు. మితిమీరిన అహంకారం, అంతులేని అవినీతి. ఇక మంత్రులైతే బూతు మాటలు, రోత పనులు. అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి అయితే వాడు పిట్టల దొర, తుపాకీ రాముడు. ఇవాళ వాళ్ళే కూడా మొత్తం బయట పెడతాం. ఇవాళ రైతు బంధుకు సంబంధించిన 7,500 కోట్లని పందికొక్కుల్లాగా మెక్కిండ్రు. పందికొక్కుల్లాగా మెక్కి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న అతను మొత్తం కూడా మొదటిసారి మంత్రి అయిండు, మొదటిసారి ఎమ్మెల్యే అయిండు. చాలా అహంకారంతో మాట్లాడుతున్నాడు. బిడ్డ మేము చెప్తున్నాం, ఇలా వరంగల్కి నువ్వు ఇన్ఛార్జి మంత్రిగా ఉండొచ్చు, నువ్వు ఖమ్మంలో చేసిన అన్నిటి కూడా బయటికి తెస్తాం. 10 సంవత్సరాలు మేము కూడా వెంజెన్స్ పాలిటిక్స్ చేయలే, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలే. కావాలంటే సహాయం చేసినాం తప్ప మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ మీలాగా ఈ విధమైన చర్యలు తీసుకోలే. నీ భూములు ఎక్కడ ఆక్రమణ నువ్వు చేసినావో తీస్తాం, ఏ విధంగా బిల్లులు ఎత్తినావో తీస్తాం, ఏ విధంగా అక్రమంగా పర్మిషన్ తీసుకొని కట్టినో తీస్తున్నాం. రామన్ననో హరీష్ రావు గారినో ఇలా కేసీఆర్ గారి మీదనో వాళ్ళ ఖాళీ గోటికి సరిపోని నీవు ఇష్టం వచ్చి మాట్లాడుతున్నావు. బిడ్డ నీ సంగతి కూడా చూస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. చేతనైతే రైతులకు చెప్పినవి చెయ్యండి. ఇలా మొత్తం విద్యార్థులకు జరిగే నష్టం కాకుండా చూడండి. అంతేగాని ప్రజలకు మేలు చేసే చెప్పండి. మీరు చేయలేని కనీసం మేము చేసిన వాటి కొనసాగిస్తే చాలు అని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి కానీ మంత్రులకు కానీ ఇక్కడి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే వరంగల్ వేదికగా రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇవాళ ఇక్కడ చెప్పించినవో ఆ రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీకి కావాల్సిన పైసలు ఇక్కడి నుంచి తీసుకోబోతా ఉన్నావు. హెలికాప్టర్ ఇక్కడి నుంచి తీసుకోబోతున్నావు. అడ్వర్టైజ్మెంట్ 300 కోట్లు పెట్టి ఇక్కడి నుంచి తీసుకోబోతున్నారు. ఇవన్నీ కూడా మొత్తం తెలంగాణ సంపదను దోచి అక్కడ పెడుతున్నారు. ఇక్కడ మొత్తం అన్ని వ్యవస్థలు కూడా కుప్పకూలిపోయినాయి. రియల్ ఎస్టేట్ డమాలైపోయింది, ఆర్థిక వ్యవస్థ డమాలైపోయింది. 15,000 కోట్ల రూపాయలు నెగిటివ్ 6 నెలల్లో అన్ని రంగాల్లో నష్టపరిచిన నువ్వు విజయోత్సవ సభ కాదు, వైఫల్యాల సభగా రివ్యూ చేసుకో. ప్రజలకు రైతులకు క్షమాపణ చెప్పు. మీ యొక్క ఎమ్మెల్యేలు మంత్రులు ప్రవర్తన మార్చుకోండి. ఈ యొక్క సంవత్సరం యొక్క అనుభవాలు తీసుకొని ప్రజలకు ఉపయోగపడే చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా. జై తెలంగాణ. ఇప్పుడు మాజీ శాసనసభ్యులు సోదరులు ధర్మారెడ్డి గారు మాట్లాడిన లిస్ట్ వాళ్ళకి అదే నేను మాట్లాడి లిస్ట్ మీకు ఇప్పుడు పెద్దలు మాజీ మంత్రివర్యులు దయాకర్ రావు గారు మాట్లాడారు. అందరు కూడా నమస్కారాలు. అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు అబద్ధాలతోటి ప్రజలను మోసం చేసి వాగ్దానాల మీద వాగ్దానాలు చేసి ప్రజలకు ఆశ చూపెట్టి ఓట్లు వేయించుకున్నాం. ఇలా వరంగల్ జిల్లా లోపల మహిళల విజయోత్సవ సభ పెడుతున్నాం. అంతకుముందు ఇక్కడనే రాహుల్ గాంధీ గారితో మీటింగ్ పెట్టాం. సికింద్రాబాద్లో సంవత్సరం కింద మహిళలకు విజయోత్సవ సభని పెట్టి మేము ప్రభుత్వం వస్తే మహిళలకు ఇది చేస్తా అది చేస్తా అని నువ్వు మాట ఇచ్చి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశావు. ఇక్కడ రిలీజ్ చేశావు, మహిళల కోసం కూడా సపరేట్గా నువ్వు చేస్తున్నావు. ఈరోజు మహిళలకు సంబంధించిందే వరంగల్ జిల్లాలో పెట్టావు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు, మహిళల కోసం నువ్వు ఏం చేసినావు అనేది ఒక్కసారి విశ్లేషించు. మా వాళ్ళు అందరూ కూడా ఇక్కడ చాలా విషయాలు చెప్తారు. మామూలు ఎయిర్పోర్ట్ గురించి చెప్తాడు, ధర్మారెడ్డి గారు ఆడ ఫ్యాక్టరీల గురించి మాట్లాడతాడు, రమణారెడ్డి గారు కూడా వారు మాట్లాడతారు. నేను ఒక్కటే మహిళల విషయం లోపల ఎంత మోసం చేశావా, మహిళలకు ఆశ పెట్టావు. మహిళల కోసం 2,500 ఇస్తానని చెప్పావు.
ఎలక్షన్ల తెల్లారి 2500 ఇస్తా, ప్రతి మహిళకి ఇస్తా అని చెప్పారు. ఇచ్చినవా? ఇచ్చినానా? ప్రెస్ మీడియా వాళ్ళు మీ ఇళ్లలో కొత్తానే మోసం చేసినావు. అది అది ఇప్పుడు విజయోత్సవ సభ నీకు సిగ్గు అనిపిస్తలేదా? ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా వచ్చే నెలలో చేసుకోండి. కళ్యాణ లక్ష్మి ఇప్పుడు వస్తుంది, తులం బంగారం వస్తుంది అని తక్కువ ఆశ పెట్టి ఒక్కరికని ఇచ్చినవా తులం బంగారం? నీకు ఏమి చావు? ఇవాళ ఖర్చు అంతా కూడా ఎవరి ఖర్చు? ప్రభుత్వ ఖర్చు కాదు అది. దయచేసి నేను ప్రెస్ మీడియా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది ప్రభుత్వ ఖర్చు కాదు, మహిళా గ్రూపులకి ఖర్చు. మహిళల మీదనే భారం పెడతాను సిగ్గు లేకుండా. నాకు అన్ని జిల్లా నుంచి ఫోన్లు చేస్తాను సమీక్ష వాళ్ళు, మేమే వెహికల్ పెట్టుకొని రావాలట, మా దాంట్లో ఇచ్చే వెహికల్లో నుంచి కిరాయి మీరే పెట్టుకోవాలి, సమీక్ష గ్రూప్ నుంచే పెట్టుకోవాలి అని పీడీడీఆర్డీలు ఐకేపీ వాళ్ళను ఫోర్స్ చేసి ఇలా మహిళా సంఘాలు వాళ్ళ డబ్బులతోటి వాళ్ళు సంపాదించిన డబ్బులతో తీసుకొచ్చి ఇలా మహిళల మీద భారం మోపుతున్నారు. సిగ్గు లేదా నీకు? మహిళల మీద భారం పోతూ నువ్వు ఏం చేసావో చెప్పు. మహిళల కోసం 2500 గ్యాస్ అన్నావు, కుప్ప దానికి కొర్రీలు పెట్టావు, తులం బంగారం కుప్ప, మహిళా కమిషన్ వేసావు, అదుతానే ఉన్నది. వడ్డీలు మేము టైం కింద వడ్డీ రుణమాఫీ చేశాను, అది బంద్ చేశావు. ఏమిచ్చినావు చెప్పు, నువ్వు చెప్పిరా. అదే తిరిగా ఆడపిల్లలకు స్కూటీ వచ్చినాయానే, డిగ్రీ అయిన వాళ్ళకు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లకు, 10th అయిన వాళ్ళందరూ స్కూటీలు కొనిస్తాడు. మోసం చేసినవా? సిగ్గు లేకుండా ఎట్లా మీటింగ్ పెడుతున్నావు? మహిళల మీటింగ్ కేటీఆర్ గారు ఇచ్చినాయి, కేసీఆర్ గారు ఇచ్చినాయన్నా ఒక్కటన్నా ఉన్నాయా? కేటీఆర్ గారు ఇక్కడ డెవలప్మెంట్ చేశాడు, కేసీఆర్ గారు వాటిని నేను ఇవాళ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తాను. కేసీఆర్ గారు ఇచ్చిన కేసీఆర్ కిట్ వస్తానండి. గతంలో ఇంట్లో నుంచి ఫోన్ చేస్తే కేసీఆర్ కారు వచ్చి తీసుకుపోయి డెలివరీ చేసి ఇంటికాడ దిగితే కేసీఆర్ కిట్ ఇచ్చేది. ప్రెగ్నెంట్ వాళ్లకు అదొక న్యూట్రిషన్ ఫుడ్ ఇచ్చేది. నువ్వు ఇస్తున్నావా? ఏ హాస్పిటల్ కన్నా తీసుకుపోయాలి డెలివరీలు అవుతున్నాయా? అంటే ఎంత మోసం చేసేవా మహిళలను? దయచేసి నేను ఒక్కటే చెప్తున్నా, అంగన్వాడీ టీచర్లకు జీతాలు వేస్తాను, పెంచినవా? ఉద్యోగ భద్రత ఇస్తా అని చెప్పావు. నేను ఒక్కటే అంటున్నా, ఇంత మోసం చేసి అబద్ధాలతోటి నువ్వు అధికారంకి వచ్చావు. కేసీఆర్ గారు చేసినవి ఒక్క స్కీమ్ కూడా నువ్వు ఇంప్లిమెంట్ చేస్తలేవు మహిళల కోసం. ఇలా మహిళల కోసం శ్రీనిధిని ఏర్పాటు చేసి అన్ని మండలాల లోపట సమీక్ష బిల్డింగ్లు కట్టించావు, గ్రామాలలో కట్టిస్తున్నావు. ఎవరి డబ్బు? వాళ్ళ డబ్బే, గవర్నమెంట్ డబ్బు కాదు. ఈయన ఏదో కడతానని ఇవాళ జిల్లా కోటి శంకుస్థాపన ఇస్తాడు, గవర్నమెంట్ డబ్బు అనుకుంటారా మీరు? జిల్లా సమీక్ష గ్రూపులే అప్పుడే ల్యాండ్ తీసుకున్నాం, అప్పుడే డైరెక్షన్ ఇచ్చినాం. ఇప్పుడు ఈయన కాదు, ఏదో ప్రభుత్వం ఇచ్చిస్తున్నారని గొప్పగా చెప్పుకుంటాడు. ఇవాళ శంకుస్థాపన చేసి వాళ్ళు కష్టపడి బిజినెస్ చేసి వాళ్ళు సంపాదించిన డబ్బు అది దేశంలో పట్టినే నెంబర్ 1 చేసింది కేసీఆర్ గారు. ఇవాళ సమీక్ష ఇవాళ మహిళల లోపల ఆర్థికంగా ఎదిగి దాదాపు 90,000 కోట్లు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్యాంకులతో మాట్లాడి అప్పులు ఇప్పించారు. 99% కట్టారు వాళ్ళు. ఇవాళ దేశంలో పట్టినే మహిళా గ్రూప్స్ నెంబర్ 1 అయినాయి. ఒక్కొక్క మహిళకు 3 లక్షల రూపాయలు శ్రీనిధినిచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.
శ్రీనిధి సంస్థను బలోపేతం చేసింది కేసీఆర్ గారు. ఇవాళ శ్రీనిధి దేశమంతా చేయటం జరిగింది. శ్రీనిధి మా రాష్ట్రంలో కావాలి, మా రాష్ట్రం కావాలని ఈ రాష్ట్ర కొలిపై వేరే రాష్ట్రంలో కూడా ఇవ్వటం జరుగుతున్నది. మహిళా సంఘాలను లాభసాటిగా చేశారు. ప్రతి దగ్గర ఒడ్లు కొనుగోలు మహిళల ద్వారానే చేసింది కేసీఆర్ గారు. ప్రతిది కూడా వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఇండస్ట్రీస్ పెట్టారు, ఫ్యాక్టరీస్ పెట్టారు, పళ్ళ రసాలను తయారు చేసేది పెట్టారు. జనగాం జిల్లాలోనే నెంబర్ 1 అయింది. ఇవాళ ఆ మహిళా సమైక్యాలు పేరు సంపాదించింది కేసీఆర్ గారు ప్రభుత్వంలో. నువ్వు చేసింది నిల్లు. నేను ఒకటే అంటున్నా, మహిళలను కోటీశ్వరులను చేస్తానన్నావు. నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ సపోర్ట్ తోటి ఒక్కరు కోటీశ్వరు అయిందని చూపెట్టు. రేపు తీసుకొచ్చాడ సన్మానం చేయి, మేము చూస్తాం. సెల్ఫ్ ఉద్యోగులకు, వివోలకు, ఆర్పీలకు వేతనాలు పెంచుతానని మహిళా సంఘాలకు వీళ్ళు కోఆర్డినేషన్ చేస్తారు. నువ్వు ఎన్నికలే మేనిఫెస్టోలో పెట్టావు. అది 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 ఎందుకు పెంచలే? పెంచకుండా నువ్వు ఎట్లా చేస్తున్నావు? ఇక్కడ ఒక్కటన్నా స్కూల్ పిల్లలకు వాళ్ళకు డ్రెస్సెస్ కూడా మొత్తం మహిళా సంఘాలకే అప్పుడు మేము ఇచ్చేది. మన జనగాం జిల్లాలో ఇచ్చాం, మన దగ్గర అన్ని జిల్లాలు ఇచ్చాం. దాన్ని ఎందుకు కంటిన్యూ చేస్తలేవు? దాన్ని కూడా ఆపండి. మీరు తెలుసుకోండి. నేను ఒక్కటే, పోచంపల్లి గారు చెప్పారు, పల్లా రాజశేఖర గారు కూడా చెప్పారు. మీ అందరికీ కూడా తెలుసు, రైతులు ఆ రోజు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు ఎట్లా ఉండే, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల లోపల ఎంత ఆనందం వచ్చిందనేది ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి. ఇలా కేసీఆర్ గారు ఏం చేయలేదని దయచేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనొద్దు, రేవంత్ రెడ్డి అనొద్దు. నేను ప్రెస్ మీడియా వాళ్ళకు కూడా మీరంతా రైతు బిడ్డలే. కేసీఆర్ గారు చేయబట్టే వరంగల్ జిల్లా సస్యశ్యామలమైంది, తెలంగాణ సస్యశ్యామలమైంది. మహిళలకు ఏం చేయలే, మీరు రైతులకు ఏం చేయలే. ఎన్నో ఆశలు చెప్పి ఓట్లు సంపాదించుకున్నారు. ఆశపడ్డారు. ముసలోళ్ళు కూడా 2000 4000 వస్తుందంటే ఆశపడ్డారు. తులం బంగారం వస్తుందంటే ఆశపడ్డారు. 2500 అంతా ఆశపడ్డారు. ఇంతకుముందు పల్లా రాజశేఖర గారు చెప్పారు, రైతులు ఏందయ్యా కల్లాల తడిసిన ధాన్యం. ఆ రోజు కేసీఆర్ గారు ప్రతి గింజ తడిసిన ధాన్యం కొన్నాడు. సిగ్గు లేదా మీరు మాట్లాడదాం? ఇక రైతులు అంటారు, మేము పదను ఉన్నది కాబట్టి మీ ఇక్కడ గుంటలేరు, బయట అమ్ముతాను ఉన్నది. మరి పదను ఎండబోస్తే ఏం లాభం? ఏంది ఎండబోస్తే ఏంటంటే 80 కిలోలది 60 కిలోలు అవుతుంది బస్తా. నష్టమా కాదా? 80 కిలోలు బయట అమ్ముకుంటే 2200 2300 సన్న ఊట్లకు వస్తానే అని ఇక్కడ కూడా అమ్మేటోడు కూడా లేడు. ఇది వాస్తవం కాదా? దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వాస్తవాలు మేము దేనికంటే దానికి ఛాలెంజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు అందరికీ, ముఖ్యంగా పత్రికా విలేకరులకు, అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. వాస్తవంగా రేపు వచ్చి విజయోత్సవం అని చెప్పి పెట్టుకోబోయే సభ చూస్తూ ఉంటే
చాలా ఆశ్చర్యంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పనులు ఎట్లున్నాయంటే ఎవరికో పుట్టిన బిడ్డను నాకు పుట్టినని ముద్దాడుకున్నట్టున్నది వీళ్ళ కథలు చూస్తే. ఈరోజు వాస్తవంగా ఒక్కొక్కటిగా మాట్లాడితే ఇప్పుడు మేము వేదిక పైన 10 మంది మాట్లాడదలుచుకుంటే రేపటి వరకు కూడా అయిపోయే సబ్జెక్టు మా దగ్గర ఉంది. ఈరోజు ఇందాక మా వాళ్ళు చెప్పినట్టు మరి దేన్ని చూసి విజయోత్సవాలు చేసుకుంటారో నాకు అర్థం కావట్లేదు. ఆనాడు విజయోత్సవాలు చేసుకుంటే మీ 22 రోజులు గ్రామాన 22 రోజులు ఒక పండుగ వాతావరణం లాగా ఒక చెరువుల మీద ఒక శ్మశాన వాటికల దగ్గర ఒక డంపు యాళ్ళ దగ్గర బ్రహ్మాండంగా చేసుకున్నాం. మరి అప్పటికి కూడా గ్రామస్తులందరూ కూడా సంతోషంగా చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈరోజు చూస్తే మరి నేను ముఖ్యంగా మా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో వరంగల్లో ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ధర్మాన వరంగల్లో టెక్స్టైల్ పార్క్ తీసుకొద్దాం, నువ్వు ల్యాండ్ అక్విజిషన్ చేయగలుగుతావా, భూమి సమీకరించగలుగుతావా అంటే ఒక యుద్ధ ప్రాతిపదికన మరి ఆ రోజు చింతలపల్లి సంగం మండలం గీసుకొండ మండలంలో ఒక 1300 ఎకరాలను ల్యాండ్ అక్విజిషన్ 45 రోజుల్లోపు చేసుకున్నాం. అప్పుడు కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు, కమ్యూనిస్టు నాయకులు దేంట్లో ధర్నాలు చేసి ప్రజలను రెచ్చగొట్టింది. మామూలుగా రెచ్చగొట్టడం కాదు, ఒక మహిళా రైతులను గ్రామస్తులను అందరినీ చీపిరి గట్టలు పట్టుకొని దుబ్బబోస్తూ ధర్మారెడ్డి నువ్వు ఏ విధంగా వస్తావు రావు గ్రామాలకు అని చెప్పి వ్యతిరేకించిన సందర్భాలను నచ్చజెప్పి కేసీఆర్ గారి పైన ఉన్న నమ్మకాన్ని వారు చేస్తున్న దాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినాక నిజంగా కేసీఆర్ గారు చేయగలుగుతాడు, మేము వారి మాటను గౌరవిస్తాం, మీరు మరి మాకు మంచి రేటు ఇప్పించాలంటే 3-4 లక్షల రూపాయలు ఉన్న రేటును 10 లక్షల రూపాయలు ఒక 100 గదాల ప్లాట్ ఇస్తే ఆ రోజు బ్రహ్మాండంగా రైతులు ముందుకు వచ్చి ల్యాండ్ ఎక్విజిషన్ ఒప్పుకోవడం జరిగింది. మరి గత 5 సంవత్సరాల్లో మేము ఇప్పటికే గణేషన్ ఈకో కంపెనీలు, మరి కైటెక్స్ కంపెనీ, మరి యంగ్1 కంపెనీ తీసుకొచ్చి పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ పనులను జరపడానికి సంవత్సరం క్రితమే ఓపెనింగ్ కావాల్సిన కైటెక్స్ కంపెనీ ఎందుకు ఓపెనింగ్ అయితే లేదో రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. వారిని ఏ విధంగా స్థానికులు ఇబ్బంది పెడుతున్నారు, మీ నాయకులు ఏమేం చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి ఉంది. ఎందుకంటే ఆనాడు మరి కరోనా పీరియడ్లో గౌరవ మంత్రివర్యుడు కేటీఆర్ గారు మరి కేరళలో ఉన్నటువంటి పెద్ద కంపెనీని ఒప్పించి మెప్పించి తీసుకొస్తే వారిని ఇబ్బందులు పెడుతున్నది వాస్తవం కాదా ఒకసారి ఆలోచించాలి. మరి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏంది? ఆనాడు మేము 1350 ఎకరాలలో 220 ఎకరాలు అసైన్మెంట్ భూములు ఉంటాయి, ఎస్సీల భూములు ఉన్నాయి, ఒక 1100 చిల్లర ఎకరాలు మిగతా రైతులు ఉన్నాయి. ఆనాడు ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకొని అసైన్మెంట్ భూములను మరి రిజ్యూమ్ చేసుకుందామని అంటే ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నాడు, వాళ్ళు బ్రతకమని ఇచ్చిన భూమిని వాళ్ళకు కూడా లాభం జరగాలని చెప్పి రైతులకు ఇచ్చిన పట్టాలకు ఇచ్చినటువంటి రేటును అసైన్మెంట్ భూములకు కూడా ఇప్పించడం జరిగింది. అది కేసీఆర్ గారి గొప్పతనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు చేస్తున్న ప్రభుత్వం ఈరోజు చేస్తున్న నిర్బంధించి రైతులను బెదిరించి రకరకాలు చేస్తున్న సందర్భాలను మీ మీడియా ద్వారా మేము చూస్తూ ఉన్నాం. ఈరోజు అదొక్కటే కాదు, ఇవాళ టెక్స్టైల్ పార్క్ రావడం వలన 1,50,000 మందికి ఉద్యోగాలు కావచ్చు, ఉపాధి కావచ్చు ఇలా వరంగల్ జిల్లాలో రాబోతుంది. మరి ఎన్నో రకాల ఈరోజు మేము దాదాపుగా ఒక 1,100 కోట్ల రూపాయలను వెచ్చించి మరి అనేక రకాల పనులు చేస్తాం. దాదాపుగా 29 కిలోమీటర్ల మేర మేము ప్రహరీ కూడా పెట్టాం. అంతర్గత రోడ్లు, సెంట్రల్ లైటింగ్, విద్యుత్ సరఫరాకు డెడికేటెడ్ పవర్ సప్లై తీసుకొచ్చాం. 33/11 kV అండ్ 220/132 11 kV సబ్ స్టేషన్ పెట్టి బ్రహ్మాండంగా చేస్తే ఈ రోజు ఏదో 160 కోట్ల రూపాయలు మేము శాంక్షన్ చేసినామని వాళ్ళ పేపర్లో చూసి నేను ఆశ్చర్యపడుతున్నా. వాస్తవంగా పోయిన సంవత్సరం అకాల వర్షం వల్ల ఫ్యాక్టరీలకు నీళ్ళు వస్తే రిటర్నింగ్ వాళ్ళకు మా ప్రభుత్వమే 150 కోట్లు శాంక్షన్ చేస్తే ఇవాళ మేము చేసినామని చెప్పి వేసుకోవడం ఇందాక నేను చెప్పిన ఉదాహరణ నాకు గుర్తుకొస్తా ఉంది. ఒక్కసారి మీరు ఆలోచిస్తే మరి ఆర్ఓబి మేము 100 కోట్ల రూపాయలతోటి ఆర్ఓబి శాంక్షన్ చేసింది మా ప్రభుత్వం. ఇప్పటికి దాన్ని జరగనిస్తలేరు. ఎందుకు జరుగుతలేదో మీరు రేపు ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం, బాధ్యత ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా చేస్తా ఉన్నా. ఈరోజు మరి ఇంకా నేను ముఖ్యంగా చెప్తే మేము సూరత్కు కేసీఆర్ గారు మమ్మల్ని సూరత్ పంపించాడు. అక్కడ మన వలసలు పోయినా వాళ్ళని చూసి మేము వాళ్ళ బాధ చూసి వాళ్ళ గోస చూసి
ముఖ్యమంత్రి గారికి అక్కంచే ఫోన్ ద్వారా తెలియపరిస్తే వాళ్ళందరూ ఒకరోజు మీటింగ్ తీసుకురాని చెప్పి మీటింగ్ తీసుకురామని ఏర్పాటు చేశాం. వాళ్ళందరికీ చెప్పిండు ఎంఎస్ఎంఈ స్కీమ్ కింద మీరు అందరూ రాండి ఇక్కడికి, నేను టెక్స్టైల్ పార్క్లో ల్యాండ్ అలాట్ చేస్తా, మీరు ఇక్కడనే కట్టుకోండి, వర్కర్ కమ్ ఓనర్ దాని సబ్సిడీ అన్ని రూపేనా మేము ఇస్తామని చెప్తే వాళ్ళందరూ వచ్చి దాదాపుగా 182 మందికి ఇక్కడ అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. మా ప్రభుత్వంలో 82 మందికి 1000 రూపాయలకు గజం చొప్పున మేము ల్యాండ్ అలాట్ చేశాం. ఈ ప్రభుత్వం ఇంకా 102 మందికి ల్యాండ్ అలాట్ చేయమంటే 40 మంది డబ్బులు కట్టినప్పటికీ కూడా ల్యాండ్ అలాట్ చేయడం లేదు, ఆ ప్లాట్లను డెవలప్ చేయడం లేదు, వాళ్ళకు కరెంట్ సప్లై ఇవ్వడం లేదు. వాళ్ళు వచ్చి రోజు నా దగ్గరికి వచ్చి ఏడ్చిపోతా ఉన్నారు. ఇందులో కూడా వారు కూర్చున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఈరోజు మీకు పని కావాలన్నా ఏం కావాలన్నా ఒకసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. ఈరోజు లగచర్ల భూసేకరణ ఏందండి మీరు చేసింది? ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రాజెక్టులు కావచ్చు, అనేక రకాల ప్రాజెక్టులకు ల్యాండ్ ఎక్వైర్ చేశాం. మరి ఎక్కడ కూడా మాకు రైతులతో గొడవ జరగలే, ఎక్కడ కూడా ఎలాంటి జరగలే. 2013 మీరు తెచ్చిన చట్ట ప్రకారమే చేశాం. మేము ఒక కొత్త చట్టం పెట్టుకోలే. కాంగ్రెస్ ప్రభుత్వం 2013లో తెచ్చిన చట్టం ప్రకారమే మేము డైరెక్ట్గా వాళ్ళకి ఏమి ఇవ్వాలో అది ఇచ్చామని చెప్పి సందర్భంగా ఇస్తున్నాం. అదే ఈయన ఏం చేస్తున్నాడే, రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు, ప్రతిదీ పాలిటిక్స్, ప్రతిదీ డైవర్షన్. అంటే ఈరోజు ప్రజలు ఏం ఆలోచిస్తారో దాన్ని డైవర్షన్ చేయరకు, ఒక దిక్కు హైడ్రా అని, ఒక దిక్కు మ్యూజిక్ మూసి అని, ఒక దిక్కు వేరే వేరే రకంగా. ఇప్పుడు కొత్తది ఏం చేశాడు, లగచర్ల భూసేకరణ ఓన్లీ అలా అసైన్మెంట్ భూమి 650 ఎకరాలు ఉంది. ఇంకా నువ్వు చేయాల్సింది 650 ఎకరాలు రైతులది. నేను అడుగుతా ఉన్నా ఈరోజు రేవంత్ రెడ్డి గారిని, మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మా కేటీఆర్ గారు మరి మహేశ్వరంలో ఫార్మాసిటీకి 14,000 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. ఆ 14,000 ల్యాండ్ ఎక్విజిషన్ ఫార్మాసిటీకి ల్యాండ్ ఇస్తే అక్కడ మేము పెట్టాం ఫార్మా కంపెనీ, ఎక్కడో పెడతామని నీ సొంత అల్లుని స్వలాభం కొరకు నువ్వు ఎక్కడ పెట్టావే? నీ గ్రామంలో లగచర్ల దగ్గర ఫార్మా విలేజ్ అని పెట్టావు. మేము ఫార్మా సిటీ, ఇది తెలంగాణకు ఉపయోగపడే విధంగా మేము ఆలోచిస్తే, మా ముఖ్యమంత్రి గారు, మా మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఆలోచిస్తే నీ స్వార్థం కొరకు చిన్న బుద్ధితో నువ్వు ఆలోచించి ఇవాళ ప్రజలు మేము ముఖ్యంగా చెప్తున్నాం. ఆనాడు ఎస్టీలకు 4,000 ఎకరాలు మేము పట్టాలు ఇచ్చాం. మరి పట్టాలు ఇచ్చి మేము ల్యాండ్ ఇస్తే ఈ 4 లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చాం. ఈరోజు మరి ఎస్టీలను బంధించి నిర్బంధించి తీసుకుపోయి మరి పోలీస్ స్టేషన్లో పెట్టాం. 70 మంది మీద కేసు అయితే నీ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కలిసి వాళ్ళని 70 మందిని తీసేసి 75 మందిని అరెస్ట్ చేస్తారు, 35 మంది మీదనే కేసులు పెడతారు. అంటే మా ప్రభుత్వం, మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద మీరు కేసులు పెట్టింది వాస్తవం కదా. ఈ విధంగా కనుక పోతే రేపు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రతి విలువలో కార్యకర్తలు ఇప్పటికే కుత ఉడికే పరిస్థితి వచ్చింది. రేపు మీరు గ్రామాలకు వస్తే మీరు ఏదో చేస్తామంటున్నారు కదా, రేపు వారోత్సవాలు యోగోత్సవాలు చేస్తామంటారు కదా, రాండి గ్రామాలకు వస్తే తెలుస్తుంది. రేపు మీరు అనుకుంటారు ఇక్కడ మహిళల మీటింగ్ కాదు, అది రైతుల మీటింగే, మహిళల మీటింగే, అందరూ అన్ని రకాలు కూడా అడిగే పరిస్థితి వస్తుంది. వాటికి జవాబు చెప్పే దానికి రెడీ అయ్యి వరంగల్ రమ్మని చెప్పి రేవంత్ రెడ్డి గారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడు సోదరులు వాళ్ళ చేసే 1000 ఉన్నాయి, ఇంకా అన్ని చెప్తలేము అన్న జల్దీ 1000 ఉన్నాయి. రేపటి వరకు చెప్పినా కూడా ఉడతాయి. చెప్పండి జల్దీ. మిత్రులకు హృదయపూర్వక నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 1వ సంవత్సరంలో అడుగెడుతున్న సందర్భంగా విజయోత్సవ సభ నిర్వహిస్తున్నానని వరంగల్ వేదిక మీద వరంగల్ బహిరంగ సభ ద్వారా విజయోత్సవం జరుపుకుంటామని అంటున్నారు. సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఏం విజయం సాధించిందని విజయోత్సవ సభ? ఇది విజయోత్సవ సభ కంటే విజయోత్సవ సభ కంటే ప్రజలను వంచిన సభ, ప్రజలను దగా చేసిన సభ, ప్రజలకు క్షమాపణ చెప్పే సభ అయితే బాగుంటుంది. ఎందుకంటే ఈ యొక్క అధికారంలోకి రావడానికి ప్రజలకు అనేక హామీలు గుర్తించి తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చామని, ప్రజల జీవితాల్లో కొత్త వెలుగు తెస్తామని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. ప్రజలు వంచితులు,
అనేక విషయాలు మాకంటే మాట్లాడిన పెద్దలందరూ కూడా చెప్పింది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు కేసీఆర్ గారు అసాధ్యమనేటువంటి ప్రాజెక్టులను సుసాధ్యం చేసి తెలంగాణ రైతాంగం యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచి వ్యవసాయ రంగాన్ని ఒక పండుగ వాతావరణంలోకి తీసుకొచ్చిన దానికి కారణం ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు, మన జిల్లాలో సమ్మక్క సారమ్మ బ్యారేజ్ పూర్తి చేయడం, దేవాలయాల ఎత్తిపోతల పథకాలను పూర్తి స్థాయిలో పూర్తి చేయడం వల్ల ఈరోజు వ్యవసాయ రంగానికి ఒక గొప్ప గుర్తింపు వచ్చింది. రైతులకు వ్యవసాయ భూములను వదిలిపెట్టి పట్టణాల్లో వలసపోయినటువంటి వాళ్ళు తిరిగి గ్రామాల వైపు వచ్చి వ్యవసాయం చేసుకునేటువంటి స్థాయికి వచ్చింది. దానివల్ల పంట పొలాల యొక్క రేట్లు గణనీయంగా పెరిగినాయి. అంతేకాదు రైతులు వాడుకునేటువంటి కరెంటు ఈరోజు ఏ రాష్ట్రానికైనా గుర్తింపేంది. ఏ దేశంలోనైనా మనం చెప్పుకుంటాం, అమెరికా లాంటి దేశంలో కరెంటు అసలు పోనే పోదట, కరెంటు పోతే వాళ్ళు అక్కడ నష్టపరిహారం వదిలేస్తున్నటువంటి విషయాన్ని మనం విన్నాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా మొత్తం సంక్షోభంలో ఉండేటువంటి విద్యుత్ రంగాన్ని గట్టెక్కించి అదనపు సబ్స్టేషన్లు పెట్టించి కొత్తగా విద్యుత్ ఉత్పాదన కేంద్రాలను పెట్టించి సోలార్ పవర్ పాలసీని తీసుకొచ్చి ఐడల్ పవర్ తీసుకొచ్చి ఈరోజు సర్ప్లస్ పవర్ స్టేట్గా తీసుకొచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. దానివల్ల విద్యుత్తుకు ఎలాంటి అవాంతరం లేకుండా రైతులకు కరెంట్ ఇస్తున్నది వాస్తవం. విద్యుత్ యొక్క గృహ అవసరాలకు కూడా ఎలాంటి అవాంతరాలు కూడా కరెంట్ ఇస్తున్నాం. కానీ వీళ్ళు వచ్చినటువంటి 11-12 నెలల కాలంలో విద్యుత్ మొత్తం కూడా సంక్షోభ రంగంలో పడ్డది. మోటార్స్ ఫెయిల్యూర్ అవుతున్నాయి. ఈరోజు ప్రజలకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ వస్తే గిట్లనే పోతుంది అనేటువంటి నానుడు ఈరోజు గ్రామాలలో పట్టణాల్లో వినబడతా ఉన్నది. కాబట్టి ఈరోజు విద్యుత్ సంక్షోభాల నుంచి గట్టెక్కించినటువంటి ముఖ్యమంత్రి గారి మీద, ప్రాజెక్టు కట్టినటువంటి ముఖ్యమంత్రి వారి మీద వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి పేరు చిరస్మరణీయంగా ప్రజల్లో ఉంటుంది కాబట్టి ఈ ప్రాజెక్టులలో తప్పులు జరిగినాయని కమిషన్లు వేస్తూ ఉన్నారు. కమిషన్లలో వేసేటువంటి వ్యక్తులు ఒక ప్రియాక్మైనటువంటి వ్యక్తులకు అవకాశం ఇచ్చారు. చివరికి కోర్టులు ఇంటర్ఫేర్ అయ్యి మీ యొక్క ఉద్దేశం బాగలేదనేటువంటి పరిస్థితి వస్తే రాజీనామా చేసి కొత్త వ్యక్తులకు ఇచ్చేటువంటి స్థాయికి వచ్చింది. ఈరోజు ప్రాజెక్టుల్లో ఒక చిన్న ఇల్లు కడితే చిన్న పలుగులు వస్తాయి, లీకేజీలు వస్తాయి. ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టినప్పుడు వచ్చినటువంటి చిన్న చిన్న సాంకేతిక కారణాలను భూతత్వంలో పెట్టి చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో ఇచ్చినటువంటి ప్రాజెక్టులు ఎవరికి ఇచ్చిళ్ళు? ఈరోజు రేవంత్ రెడ్డి గారి బాంబదులకు, వారి కుటుంబ సభ్యులకు ఇచ్చేటువంటి, అంతేకాదు మన జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉండేటువంటి వ్యక్తులకు ఇచ్చేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. బంధు ప్రీతి విపరీతంగా పెరిగిపోయింది. ఈరోజు ఈ రకమైనటువంటి పరిపాలన కొనసాగుతుంది. కాబట్టి ఈరోజు రేపు పెట్టబోయేటువంటి సభ నైతికంగా ఇక్కడ పెట్టేటువంటి అవకాశం ఉండకూడదు. ఎందుకంటే ఇది రాజకీయాలకు, ప్రజల యొక్క చైతన్యానికి పుట్టినటువంటి గడ్డ వరంగల్ గడ్డ. మళ్ళీ వరంగల్ గడ్డని ఎంచుకొని మళ్ళొక్కసారి తెలంగాణ సమాజాన్ని మోసం చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది తెలంగాణ సమాజం గుర్తించింది, తప్పకుండా ప్రశ్నిస్తుంది అనే మాటను గుర్తు చేస్తూ ఈరోజు చివరిగా ఒకటే చెప్తా ఉన్నాం, మహిళల పేరు మీద నేను పెడతా ఉన్నాం. కేసీఆర్ గారు ఎంత గొప్ప మనసుతోటి ఆలోచన చేసి చేనేత కార్మికులకు ఉపాధి దొరకాలి, ఆడబిడ్డలను గౌరవించాలని ప్రతి సద్దుల పండుగకు క్రమం తప్పకుండా తెలంగాణ ఏర్పడ్డ ప్రతి సంవత్సరం కూడా ఆడబిడ్డలకు చీరలిస్తే ఈరోజు ఉండేటువంటి ప్రభుత్వం వాటిని ఎత్తేసింది. చీరలు ఇవ్వాల్సిన అవసరం లేదని మరి ఈ రకంగా మహిళలను ఏ రకంగా మోసం చేసిందో గుర్తు చేస్తాం. మిత్రులారా, ఇది నిజంగా చెప్పాలంటే చాలా విషయాలున్నాయి. మేము రోజొక సమావేశం, రోజొక సబ్జెక్ట్ తీసుకుంటాం. ఎందుకంటే వాళ్ళ యొక్క డిసెంబర్ రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం వరకు మేము చాలా గొప్ప మేము కూడా ప్రతి ఒక్క అంశాన్ని ఏ రకంగా ప్రజలను మోసం చేసిన దాన్ని ప్రతి అంశం మీద కూడా ప్రజల్లో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. చివరిగా ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం కూడా కుదేలు కావడానికి కారణం రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్లన్నీ కూడా ఆగిపోయినాయి. ఈరోజు వరంగల్ పట్టణంలో కూడా చాలామంది నిరుద్యోగులు ఈ రంగాన్ని మీద మీడియేట్ చేసి ఏదో పుట్టబుడుచుకొని పనిచేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు రిజిస్ట్రేషన్ ఆపడం వల్ల చాలామంది ఉపాధి దొరకడం లేదు. దాని మీద అనేక మందికి
కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పోయి భూమి కొనుక్కోలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి విధాన లోపం ఉంటే సరి చేసినటువంటి ప్రభుత్వం కేవలం కాలయాపనతోటి దీన్ని ఒక నిర్వీర్యం చేసి ప్రభుత్వంకు రావాల్సినటువంటి ఖజానాకు కూడా రాకుండా పోయింది. వీళ్ళు వచ్చినటువంటి సంవత్సర కాలంలో ఏ రకంగా కేసీఆర్ గారు సంపద సృష్టించిండ్లు, పేదలకు పంచిళ్ళు చూసినాం. కానీ తెలంగాణ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో గణనీయంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయం తగ్గింది. దానికి కారణం అనాలోచితమైన నిర్ణయాలు, ఆలోచన లేనటువంటి ముఖ్యమంత్రి ఈ యొక్క కేసీఆర్ గారిని ప్రజల నుంచి చెరగేయాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి విధానాలకు స్వస్తి పలకమని చెప్పి వారికి ఈ సందర్భంగా కోరుతాము. ఇప్పుడు పెద్దలు తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి రాజన్న గారు మాట్లాడుతున్నారు. దయచేసి ఇంకా ఇద్దరు ప్లీజ్. జై తెలంగాణ. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదో సాధించిన అనే ఉద్దేశంతో రాజకీయ చైతన్యము, ఉద్యమాల కిల్లా వరంగల్లో మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న విజయోత్సవ సభ పెట్టడం విడ్డూరంగా ఉన్నది. సమాజంలో అన్ని వర్గాల కంటే జనాభా పరంగా ఎక్కువ ఉన్నది ఎస్సీ జనాభా. ఈ సంవత్సర కాలంలో ఎస్సీలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది గుండు సున్నా. పూర్తిగా సామాజిక న్యాయం లేనేలేదు. ఎలక్షన్లో చెప్పిన మాటలు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయం లేదు. ఇద్దరు మాలలకు ఒక మరి మన దామోదర్ రాజనరసింహ మోచికి ఇవ్వడం జరిగింది. అత్యధిక జనాభా గల మాదిగలకు గుండు సున్నా ఇవ్వడం జరిగింది. అటు తర్వాత ఎంపీల విషయంలో కూడా 2 ఎంపీలు మాలలకిచ్చి వరంగల్ బైన్లా అని చెప్పుకునే కాబేకి ఇవ్వడం జరిగింది, కడియం కాబేకి. అక్కడ నుండి మొదలు పెడితే ఇప్పటి వరకు కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన ఎస్సీ సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు తీసుకొని భారతదేశానికే ఆదర్శంగా 17 లక్షల కుటుంబాలకు ఉపయోగపడే విధంగా దళిత బంధు తీసుకొస్తే మొదటి సంవత్సరంలో 40,000 మందికి దిగ్విజయంగా కేసీఆర్ గారి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. రెండో విడత 2 లక్షల మందికి ఇచ్చే పూర్తి ఏర్పాట్లు చేసిన సందర్భంలో ఎలక్షన్లు రావడం, మా ప్రభుత్వం వస్తే 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తామని చెప్పేసి ఎస్సీ ఓట్లను కొల్లగొట్టడానికి 12 లక్షలు ఇస్తామని చెప్పేసి ఆశ పెట్టడం జరిగింది. గతంలో హుజురాబాద్ లాంటి నియోజకవర్గంలో మొదటి విడతలో పూర్తిగా ఇవ్వలేదు, మిగతా డబ్బులు ఇవ్వమంటే ఇప్పటివరకు 1 పైసా ఇవ్వని పరిస్థితి. తర్వాత ఈ సంవత్సర కాలంలో దళిత బంధు అసలుకే లేదు. ఎస్సీ కార్పొరేషన్ నుంచి వెళ్ళి ఎస్సీలకు సంబంధించిన ఏ ఒక్కరికి 1 లక్ష రూపాయలు కూడా బయటికి రాలేదు. అదేవిధంగా అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ విదేశాల్లో చదివే పిల్లలకు ఎవరికి కూడా ఆ డబ్బులు పడడం లేదు. అంతేకాకుండా ఈరోజు అవ్యక్త వరంగల్ జిల్లాలోనే ఒక్క కుటుంబం నుంచి వెళ్ళి తండ్రి కూతురికి 2 బైన్ల కులమని చెప్పుకునే వాళ్లకు ఎందుకు బైన్ల కులమని చెప్పాల్సి వస్తుందంటే, తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న 10 ఏళ్ళు నేను మాదిగా అని చెప్పుకున్నాడు కడియం శ్రీహరి గారు. బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాక నేను బైన్లా అని చెప్పుకున్నాడు.
అసలు చరిత్ర చూస్తే మోదుగుపల్లి నరసింహ కానీ కృష్ణమాది కానీ పర్వతగిరిలో చరిత్ర చూస్తే ఆయన బీసీ పద్మశాలి అని. మరి ఇప్పుడు ఎస్సీలో జనగణ జరుగుతూ ఉంది. మరి ఆయన ఏ కులం రాస్తాడో చూడాలి. మన్మరాల పేరు దియా నజీర్ కడియం. మన్మరాల పేరు దియా నజీర్ కడియం. మన్మరాలకు కడియం ఎట్లా వస్తుంది? బిడ్డకు కడియం అని పెట్టుకోవడం జరిగింది. అంటే రాజకీయ వారసురాలను ఇప్పటి నుంచే కడియం వారసురాలుగా మన్మరాలను కూడా తయారు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా అభివక్త వరంగల్ జిల్లా ఇద్దరు మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇద్దరు కూడా ముందు బీఆర్ఎస్ పార్టీలో అన్ని రకాలుగా అనుభవించి ఎంపీగా, ఉప ముఖ్యమంత్రిగా, ఎడ్యుకేషన్ మినిస్టర్గా, 2 సార్లు ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, మళ్ళీ బిడ్డకి అందరికీ తెలిసిన విషయం. పార్టీ ఫండ్ తీసుకున్న తర్వాత దానికి సాక్ష్యం ఏంది అంటాడు. పార్టీ ఫండ్ తీసుకున్న తర్వాత కాంగ్రెస్కు పోవడం జరిగింది. కాంగ్రెస్ పోయిన తర్వాత ఒకటే మాట చెప్పదలుచుకున్న ఏంటంటే, ఎవరైనా పార్టీ మారిపోయినప్పుడు జిల్లాకో నియోజకవర్గానికో లాభం కోసం పోతారు, అభివృద్ధి కోసం అంటారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఏమైనా తీసుకొచ్చినావా? స్పెషల్ ప్యాకేజ్ ఏమైనా తీసుకొచ్చినావా? ఓన్లీ ప్యాకేజీ ఎంపీ స్వార్థపూర్తిగా కుటుంబం బాగుపడడానికి, రాజకీయ వారసురాలు తీసుకురావడానికి మాత్రమే అది చేసిండు. కాబట్టి ఇప్పటికైనా అభివక్త వరంగల్ జిల్లా నుండి పార్టీ మారిన ఏకైక వ్యక్తి కడియం శ్రీహరి. ఆ కడియం శ్రీహరి వెంటనే బీఆర్ఎస్ పార్టీ నుండి సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. నీకు దమ్ము ధైర్యం ఉంటే, అభివృద్ధి కోసమే కనుక నువ్వు కాంగ్రెస్లోకి పోయేది ఉంటే కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయాలి. వెంటనే బీఆర్ఎస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తాము. ఇప్పుడు సోదరులు మాజీ శాసనసభ్యులు శంకర్ నాయక్ గారు. అసలు సబ్జెక్టే ఇది. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన గౌరవ పెద్దలు మిత్రులు వినయ్ భాస్కర్ గారికి, అలాగే ఈ ప్రెస్ మీడియాకు హాజరైన గౌరవ పెద్దలు మాజీ మినిస్టర్ దయాన్న గారికి అందరికీ నమస్కారం. ప్రియమైన ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, వేదిక పైన ఉన్న అధిరథ మహారాజులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, స్ట్రేట్గా రేవంత్ రెడ్డి గారే దీనికి ఆన్సర్ ఇవ్వాలి. గత ప్రభుత్వంలో మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు లంబాడీల కోసం, గిరిజనుల కోసం చేసిన అభివృద్ధి మీ అందరికీ తెలుసు. దశాబ్దాలుగా మేము పోరాడి, స్టూడెంట్ లైఫ్ నుంచి పోరాడుతున్నప్పుడు మా తండాల్లో మా రాజ్యం కావాలి, మా తండాలను గ్రామ పంచాయతీలు కావాలని కోరాం. మా తండాలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు. అలాగే 6% రిజర్వేషన్ నుంచి 10% రిజర్వేషన్ చేసిన ఘనత కేసీఆర్ గారిది. పోడు భూముల సమస్య ఎన్నో దశాబ్దాలుగా మా రైతు బిడ్డలు, మా గిరిజనులు, మా లంబాడీలు ఎదురు చూశారు, పట్టాలు ఇవ్వండి అని. అలాంటి కొన్ని లక్షల ఎకరాలకు పోడు భూముల పట్టాలు ఇచ్చింది మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు. ప్రతి తండాకు మౌలిక సదుపాయాలు, రోడ్డు ఒక్కటే కాకుండా ఇవాళ రోడ్డుతో పాటు ఏదైతే గ్రామాలకు చేశారో అభివృద్ధి, అన్ని విధాల అభివృద్ధి చేసిన ఘనత మా కేసీఆర్ గారిది. ఇవాళ చెప్పుకుంటూ పోతే గత పాలకులు చేసిన అభివృద్ధి, గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి, మా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి తప్ప ఇంకేమీ లేదు, ఏమీ చేయలేదు. కానీ గ్రేట్ రేవంత్ రెడ్డి గారు మాయా మాటలు చెప్పి ప్రతి కులానికి, ప్రతి మతానికి, విద్యార్థులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, ప్రతి జాతికి మోసం చేసిన ఘనత ఇవాళ కేసీఆర్, మన రేవంత్ రెడ్డి గారిది. కేసీఆర్ గారికి మీ అందరికీ తెలుసు, ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డకు తెలుసు, ప్రతి ఒక్కళ్ళు పాలాభిషేకం చేశారు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరూ చెప్పుతోటి కొడుతున్నారు. వీ కాంట్ సీ సచ్ ఏ టైప్ ఆఫ్
సీఎం మనం చూడలేము, ఆయన మాట్లాడిన బూతులు కూడా మనం చూడలేము. మరి ఆయన రేవంత్ రెడ్డి సీఎం అనుకుంటున్నా, ఒక లేబర్ అనుకుంటున్నాడా, ఒక రౌడీ అనుకుంటున్నాడా, ఒక గుండా అనుకుంటున్నాడా నాకైతే అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి సంవత్సరం అయింది, ఇప్పటికైనా కొన్ని మార్పులు చూసి ప్రజలు మాట్లాడే మాటలను మీరు గమనించి ఇప్పటికైనా కొద్దిగా సెట్ కాండి. ఆ గుంపు మేస్త్రిలాగా కలర్ మేస్త్రిలాగా కాకుండా కొంచెం ఒక సీఎం లాగా బిహేవ్ చేయండి. ఇంకోటి లఘుచర్ల కాడ విషయం కాడ ఇవాళ చిందరవందర చేస్తున్నారు. ఇవాళ తుపాకులతోటో మీరు బెదిరిస్తే జాతి మా గిరిజనులు కాదు అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా చెప్తున్నా. ఇవాళ అడవిలో పుట్టి అడవిలో పెరిగిన జాతి లంబాడీలు. గుట్టల మీద వాళ్ళు పులులను చూశారు, సింహాలను చూశారు, కొట్లాడి అడవిలో బతికిన జాతి మా లంబాడీలు. లంబాడీలతోటి పెట్టుకుంటున్నావు జాగ్రత్త. మొన్న కూడా నీకు హెచ్చరించా, ఓరుగల్లు గడ్డ మీద కాలు పెట్టే ముందు బేషరతుగా ఏదైతే మీరు జైల్లో పెట్టిన వాళ్ళను విడుదల చేయాలి, బేషరతుగా అక్కడ ఫార్మా కంపెనీని విడ్రా చేసుకోవాలి. అరే ఎన్ని సంపాదిస్తావు రాబాయ్, 1000 సంవత్సరాలు బతకడానికి రాలే మనిషి. మీ అల్లుడికి ఇప్పటికే చాలా దోచిపెట్టావు, ఇంకా ఎంత పెడతావు? లంబాడీల జాగా దొరికిందా నీకు? అది విరమించుకోవాలి. అక్కడ మళ్ళీ లఘుచర్ల కాడ మేము ఫార్మసీ ఇండస్ట్రీ పెడతామని చెప్పేసి సాహసం చేస్తే బట్టలు కూడా తీసి కొడతాం, వదిలిపెట్టే సమస్య లేదు. రేపు నువ్వు అనుకుంటున్నావు కావచ్చు వరంగల్ సభ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది అని చెప్పేసి. ఏ వేషంతో ఎలా వస్తారో ఎలా చేస్తామో చూపెడతాం, మేము చూపెడతాం. మా సత్తైందో లంబాడీల సత్తైందో చూపెడతాం. నేను లంబాడీలను ఒకటే కోరుతున్నా, మా గిరిజన బిడ్డలను ఒకటే కోరుతున్నా, ఒకటి కాండే జాతి బాధపడుతున్నారు. గర్భిణి అని చెప్పి కూడా చూడకుండా జ్యోతిని వాళ్ళ భర్తను లాక్కోపోయారు. పాపం ఆమెకు ఎవరు దిక్కుముక్కులేదు. పురిటి నొప్పులతోటి బాధపడుతుంటే కూడా చూడలేదు. రేవంత్ రెడ్డి గారు నిన్ననే పాపం తగిలింది, మీ భార్య పాపం పడిపోయి చేయి విరిగిందని విన్నా. ఇవాళ రేపు భగవంతుడు కూడా కంప్యూటర్ పెట్టుకున్నాడు, ఎప్పటిది అప్పుడే చూస్తున్నాడు. కాబట్టి ఆ పాపం నీకు కట్టవద్దు అనుకుంటే దయచేసి వాళ్ళ తిరుగుకు పోవద్దు. వాళ్ళను వెంటనే విడుదల చేయండి, వాళ్ళను న్యాయం చేయండి. చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. ఎక్కడ చూసినా అన్యాయమే ఎస్టీల మీద. పాలకుర్తిలో మొన్న, తొర్రూరులో మొన్న, ప్రతి రాష్ట్రం అంతటా ఎస్టీల మీద దాడులు జరుగుతున్నాయి. జాగ్రత్త బిడ్డ, ఖబర్దార్ అని చెప్పేసి సమయం లేదు, ఇప్పటికే పాపం చాలా సమయం అయింది. కాబట్టి గిరిజన బిడ్డలు ఏకమై దీని మీద అందరూ స్పందించాలని చెప్పేసి న్యాయం వరకు మేము పోరాడతామని చెప్పేసి నేను మనం చేస్తున్నాం. జై తెలంగాణ. బాబు జరగవా బ్రదర్, జై తెలంగాణ. ఆయన ఏపీ ఏంది అనిల్ ఉడవిక్కునే పోతాడు ఆయన. అయితే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నాం. వరంగల్లో మహిళలపై సాధించినటువంటి మహిళా ఉత్సవాలు చేయడానికి వరంగల్ వస్తున్నారు. మీరు వరంగల్ జిల్లాకు ఏం సాధించిల్లని వరంగల్కి వస్తాల్లో, భవిష్యత్తులో వరంగల్ జిల్లాని ఏం చేయబోతున్నారు? నేను ఈరోజు అడుగుతున్నాను, కేసీఆర్ గారు ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను అసంపూర్ణంగా 80% పూర్తయిన హాస్పిటల్ను పక్కకు పెట్టింది నీవు కాదా అని అడుగుతున్నాం. కనీసం ఎంజిఎం హాస్పిటల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రిప్రజెంటేషన్ చేస్తున్నారు. మరి ఇంకా పోతే కేసీఆర్ గారి నాయకత్వాన కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రులు ఉన్నప్పుడు ఈరోజు డాక్రా సంఘాలకు ఏదైతే మొబిలైజేషన్ చేస్తున్నటువంటి మా ఆర్పీలు, మా రిసోర్స్ పర్సన్స్కు
గౌరవ వేతనం నిర్ణయించింది బీఆర్ఎస్ పార్టీయే. రెండవసారి 2000 4000 చేసింది బీఆర్ఎస్ పార్టీయే. మరి మహిళా రిసోర్స్ పర్సన్స్కు నీ ప్రభుత్వం ఏం చేసిందన్నది కూడా ఈరోజు అడగడం జరుగుతున్నది. రాష్ట్రంలో 4 కోట్ల మంది జనాభా ఉంటే 2 కోట్ల మంది పైచిలకు మహిళలే ఉన్నారు. దానిలో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఒక మహిళా శాసనసభ్యురాలు మంత్రిగా ఉండి కంటె బొక్కలు దేలి చేనేత కార్మికులుగా పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి చేనేత బీమా ఎక్కడ పోయింది, వాళ్ళ థ్రెడ్ సబ్సిడీ ఎక్కడ పోయింది, అదేవిధంగా వారి యొక్క ప్రొడక్షన్ చేసినటువంటి ఖరీదు ఎక్కడ పోయింది అనేది కూడా మీ ముఖ్యమంత్రిని అడగనీకి మీకు చేతనైతే లేదా అని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా బస్టాండ్ ఫౌండేషన్ నిధులు కేటాయించి టెండర్లు వేసి బస్టాండ్ కేటాయిస్తే ఇంకా దానికి రేకుల చుట్టూ తిరిగే ఇంకా పని అక్కడనే ఉన్నది. మరి ఏ ముఖం పెట్టుకొని జిల్లాకు వస్తున్నారన్నది కూడా మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాం. మరి మీ ప్రభుత్వంలోనే ఎంఎస్ నగర్ కానీ కేఎల్ మహేంద్ర కాలనీ కానీ సంతోష్ ఆశీర్వదించినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఈ విధంగా మాస్టర్ ప్లాన్ మీ అందరూ కూడా గమనించాలి. ఆనాడు కేటీఆర్ గారు వేదిక మీద ఉన్న పెద్దలందరూ కేటీఆర్ గారి దగ్గర 3 నెలలు కసరత్తు చేసి మాస్టర్ ప్లాన్ను సంపూర్ణంగా పూర్తి చేసి ఒక ముఖ్యమంత్రి గారి సంతకమే పెండింగు, మీరు చెక్ చేసుకోండి. కేటీఆర్ గారు మెమో ఇచ్చి ముఖ్యమంత్రి సిగ్నేచర్ పెండింగ్లో ఉండడం వల్ల మెమో ఇవ్వడం జరిగింది. 1 ఇయర్ నుంచి మాస్టర్ ప్లాన్ అమలవుతుంది, వెరిఫై చేసుకోండి. చాలా బిల్డింగ్స్ పర్మిషన్ అధునాతన మాస్టర్ ప్లాన్ ప్రకారమే పర్మిషన్లు కూడా వచ్చినాయని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఈరోజు అదే మాస్టర్ ప్లాన్ మేం చేసినామని చెప్పి ఇంకా గమ్మత్ ఏంటంటే ఎయిర్పోర్టు విషయంలో అంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే చేసింది. దాని కరెస్పాండింగ్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే చేసింది. జిఎంఆర్తో మాట్లాడింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఎన్ఓసి కోసం వెయిటింగ్ చేశాము. ఎలక్షన్స్ రావడం వల్ల ఆ ఎన్ఓసి ఆగింది. ఇప్పుడు ఎన్ఓసి రాగానే మేము సంపూర్ణంగా పూర్తి చేసినటువంటి ప్రక్రియను ముందుకు తీసుకుపోయే దిశగా ఈరోజు మీరు సంబరాలు చేసుకుంటున్నారు. మరి సంబరాలు చేసుకునే క్రమంలో మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాం. ఈరోజు మీరు సంబరాలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో 2 కోట్ల మంది మహిళలు ఉన్నారు. ఏ విషయంలో సంబరాలు చేస్తున్నారు? డాక్రా సంఘాలకు రుణమాఫీ వాటి మీద చేస్తున్నారు. ఎంత? అది పావులా వడ్డీ. కానీ ఇంతకుముందు వేదిక మీద పెద్దలందరూ అడిగిళ్ళు, తులం బంగారం ఎగ్గొచ్చినావు, 2500 ఎగ్గొచ్చినావు, 2000 4000 ఎగ్గొచ్చినావు, ఆర్పీల యొక్క వేతనాలు ఎగ్గొచ్చినావు, ఆశా వర్కర్ల యొక్క ఇబ్బందులు చేస్తున్నావు. వీళ్ళందరూ మహిళమ్మ తల్లులే. వీళ్ళంతా వాళ్ళ బతుకమ్మ చీరలు ఎగ్గొచ్చినావు. మరి ఇంతమంది తల్లుల గోసబెట్టుకొని ఈరోజు వచ్చి మీరు ఇక్కడ మహిళా దినోత్సవం చేస్తుంటే మా దయన్న చెప్తున్నాడు పైసలు కూడా వాళ్ళేనంటే మరి ఏం సాధించేదానికి వచ్చిళ్ళు. ఇదంతా పోతే జిల్లా 2 మహిళా మంత్రులు ఉన్నారు. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, మీకు చెప్తున్నాం. ఎందుకంటే గిన్ని తప్పుల తడకతోటి మీరు వ్యవహారం చేస్తే మీ అందరికి కూడా రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల మంది మహిళలు కొత్తవాడకొచ్చి చూడండి. కంటె బొక్కలు దేయిన మహిళలకు ప్రొడక్షన్ చేసింది ఖరీదు లేదు, బీమా లేదు. ఇంత గోసపడుతుంటే మీరు ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఉత్సవాలు చేయడం అనేది చాలా హేయనీయం. అన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినాయే. రెన్యువల్ అంటారు చూసినావా, రెన్యువల్ చేసుకొని పనిచేస్తున్నారు. మీ యొక్క వికృత చేష్టలు ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా దీనికి ప్రజలే బుద్ధి చెప్తారు, ప్రజలే దీనికి సమాధానం చెప్తారు. ఈ పట్టణం మీద ఏమాత్రం అవగాహన లేకుండా ఈ పట్టణాన్ని ముందుకు తీసుకుపోతామని
మీకు మీరు ఛాతి గుద్దుకుంటున్నారు కానీ మీ ఛాతి గుద్దుకునే సంగతి రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలలో రాబోయే మున్సిపల్ ఎన్నికలలో మీ బొచ్చ గుద్దుకునే పనంతా కూడా తెలుస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. చెప్తేనే వాళ్ళు వస్తారనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా రేపు మహిళలు మాత్రమే అని చెప్పేసి ప్రభుత్వ ప్రోగ్రాం ఒకటి పెడితే అందులో మా యొక్క విజయం